హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ చూద్దామమ్మా. బట్ అంతకుముందు ఒక్కసారి చూడండి, ఇది నేను జూమ్ చేసి చూపిస్తాను, క్లారిటీగా ఒకసారి చూడమ్మా. మనము కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యువర్ హోల్ థింగ్ అనమాట. దిస్ యాక్ట్స్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ హోల్ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్. ఎందుకు మొత్తం అని చెప్తున్నానంటే, మనం కేవలం ద హిందూ మాత్రమే ఎంతవరకు చేసేవాళ్ళం, రైట్? ద హిందూ మాత్రమే మనం డైలీ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతాం, అన్ని ఆర్టికల్స్ కూడా చూస్తాం. బట్ అయితే హిందూలో కవర్ అవ్వని ఆర్టికల్స్ కూడా ఇప్పుడు ఇన్ టోటల్గా మనం కవర్ చేస్తున్నాము. అది ఏంటి అంటే యోజన, కురుక్షేత్ర, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మిట్ అన్నీ కూడా మనం చేస్తున్నాం. యోజన, కురుక్షేత్ర ఆర్టికల్స్ అన్నీ కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్స్లో ఏ విధంగా చూడాలి అండ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా చూడాలనే క్లాసెస్ ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తామమ్మా. ఒకసారి మీరు సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యోజన అనేది మనం ఏ విధంగా కవర్ చేస్తాం, కురుక్షేత్ర అనేది ఏ విధంగా కవర్ చేస్తామో కూడా ఒకసారి చూస్తే మీకు కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడు మీకు బోత్ ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి ఈ కోర్స్ని ఎట్లా డిజైన్ చేసామనేది అర్థమవుతుందన్నమాట. అండ్ పిఐబి నుంచి క్వశ్చన్స్ అనేవి ఈ మధ్య యూపీఎస్సీ వాడు ఎక్కువ ఫ్రేమ్ చేస్తున్నాడు. అందుకే మనం ఎవ్రీ వీక్లో ఉన్న పిఐబి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ రూపంలో ఫ్రేమ్ చేసి వన్ డే కంప్లీట్ ఎంసీక్యూస్ అనేవి పిఐబి మీద చేస్తాము. ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ద హిందూతో కవర్ చేసి ఎంసీక్యూస్లా డిజైన్ చేస్తాము. అంటే ఇక్కడ మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పర్స్పెక్టివ్ కంప్లీట్ అయిపోతే మీకు ఓవరాల్గా ఎస్ఏ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. అవునా? ఓవరాల్గా ఎస్ఏ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది కదమ్మా. సో అందుకే అస్సలు డిలే చేయకండి. మనం చాలా తక్కువ ఫీజుతోనే లాంచ్ చేయడం జరిగింది. అంటే కోర్స్ ఫీజు కేవలం 5,000 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది. 5,000 ఒక్కసారి కడితే చాలమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకి కోర్స్ ప్యాకేజ్ వస్తుందన్నమాట. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫీజెస్ అనేవి ఈ రోజే లాస్ట్ డే అమ్మా, 7th మే మాత్రమే, ఈరోజు మాత్రమే లాస్ట్ డే. మనకి రేపటి నుంచి ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతుంది. 5,000 నుంచి 10,000 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం టోటల్గా అన్నీ కవర్ చేస్తున్నాం కాబట్టి ఇనాగరల్ ఆఫర్ కింద మాత్రమే 5,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ తర్వాత ఫీజు అనేది 10,000 అవుతుంది. కాబట్టి అస్సలు డిలే చేయకుండా వెంటనే మీరు సబ్స్క్రిప్షన్కి ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. నెంబర్ చూడండి, మీరు 789-389-9553 ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. ప్రత్యూష మ్యామ్కి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మ్యామ్ మీకు సాల్వ్ చేస్తారనమాట. ఓకే, సో అసలు డిలే చేయకండి, వెంటనే కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి అమ్మా. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎవ్రీవన్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ డేట్ 07/5/2022 ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకసారి ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్లో చూద్దాము. ఏవైతే మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉన్నాయో ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా ఈరోజు కవర్ చేస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ ఏంటో ఒక్కసారి చూడమ్మా. ఫస్ట్ ఆర్టికల్, ఢిల్లీ బీజేపీ లీడర్ బగ్గా అరెస్ట్ బై పంజాబ్ పోలీస్ సెట్ ఆఫ్ డ్రామా. ఓకేనా? మనం ఇందులో పొలిటికల్ ఇష్యూస్కి ఎప్పుడు కూడా పొలిటికల్ ఇష్యూస్కి వెళ్ళడం కేవలం మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏముంటుందో మాత్రమే చూస్తాము. ఎగ్జామ్ ఓరియంటెడ్లో మాత్రమే మనకి ఇది GS 2లో ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 22 అనేది ఉంటుంది. ఓకేనా? ఆర్టికల్ 22 అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అని అంటాం కదా. సో ఫండమెంటల్ రైట్స్లో ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ ఆర్టికల్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, గోటబయ డిక్లేర్స్ ఎమర్జెన్సీ ఎట్ అగైన్. మన శ్రీలంక క్రైసిస్ అనేది జరుగుతుంది అండ్ గోటబయ అక్కడ ప్రెసిడెంట్ మళ్ళీ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ GS 2లో ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్, ఇన్ రైజింగ్ హీట్ ద క్రై ఆఫ్ ది విల్టింగ్ అవుట్డోర్ వర్కర్స్. ఓకే, అవుట్డోర్ వర్కర్స్ ఈ హీట్లో ఏ విధంగా కష్టపడుతున్నారనే చూస్తాం. మనం ఇంతవరకు హీటింగ్ కేవలం ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో చూస్తాం కదమ్మా. ఇప్పుడు ఇది మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్స్లో మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ని చూస్తామన్నమాట. వర్కర్స్కి ఏ విధంగా ఇబ్బంది అవుతుంది ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి GS 2లో ఈ వీటి గురించి ఇంపార్టెంట్. అండ్ GS 1లో కూడా సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ అనే టాపిక్లో వర్కర్స్ రిలేటెడ్ బెనిఫిట్స్ కానీ యాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఏ న్యూ ట్రాక్ ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్ జూరిస్ప్రుడెన్స్ అని చూస్తామన్నమాట. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటమ్మా? డెత్ సెంటెన్స్ అంటాం కదా. సో అదంతా కూడా ఆర్టికల్ 4లో మనం చూస్తాం. దిస్ కమ్స్ అండర్ GS 2
పాలిటీ, GS2 పాలిటీలో చూస్తాం. అండ్ ఇటలీ, ఇండియా డిస్కస్ ఉక్రెయిన్ ఎనర్జీ అండ్ G20 కోఆపరేషన్. ఓకేనా, ఇటలీ అండ్ ఇండియా ఏమేమి ఇష్యూస్ డిస్కస్ చేసామా? ఉక్రెయిన్ ఇష్యూ, ఎనర్జీ ఇష్యూస్ అండ్ G20 కోఆపరేషన్స్ అనేవి చూసాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ 6th ఆర్టికల్ చూడండి, ఫెర్టిలిటీ రేట్ ఫాల్స్ ఫర్దర్, ఒబెసిటీ రైజెస్. ఇదంతా కూడా హెల్త్ టాపిక్లో మనం చూస్తాము. ఓకే, హెల్త్ టాపిక్లో ఇవన్నీ మనం కవర్ చేస్తామన్నమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ 7th ఆర్టికల్ చూడండి, వర్కింగ్ టు ట్యాకిల్ డ్రగ్ ట్రాఫికర్స్. ఓకేనా, ఎస్. ఇది డ్రగ్ ట్రాఫికర్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని ఒక ఇంటర్వ్యూ అనేది ఉన్నది. సో ఫేమస్ పర్సనాలిటీ ఇంటర్వ్యూ అనేది మనం చెక్ చేస్తే మనకి ఎందుకు ఇటువంటి చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అది మనకి షేర్ అవుతుంది అనమాట. దిస్ ఆర్టికల్ ఆల్సో కమ్స్ ఇన్ GS2. ఓకే, సో ఎస్, ఇంకా డిలే చేయకుండా ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి అమ్మ. మనకి LTX క్లాసెస్ నుంచి UPSC ఇన్ఫినిటీ కోర్స్ ప్యాకేజ్ కూడా ఉందమ్మా. మనం ఇక్కడ UPSC ఆన్లైన్ అండ్ UPSC ఆఫ్లైన్ అనేది లాంచ్ చేస్తున్నాం. UPSC ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. అది కూడా 10,000 పర్ మంత్ ఇస్తూ EMI 7 మంత్స్లో మనం దీన్ని క్లియర్ చేస్తున్నాం అనమాట. ఓకే, అండ్ UPSC ఆన్లైన్ కూడా ఫీజు కేవలం 60,000 మాత్రమే పెట్టబడుతుందమ్మా. 60,000 అది కూడా మీరు 12 మంత్స్ హ్యాపీగా EMI 5,000 కట్టుకొని క్లియర్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏమాత్రం ఆలోచించకన్నా కోర్స్ ప్యాకేజ్ అనేది వెంటనే తీసుకోవచ్చు. మనం ఎట్లా డిజైన్ చేసామంటే UPSC ఆఫ్లైన్ తీసుకుంటే ఒక్కసారి చూడండి 15th మే అమ్మ. ఎందుకంటే 15th మే తర్వాత ఫీజు అనేది రివైజ్ అవ్వబోతుంది అండ్ డబల్ ధమాకా ఆఫర్ కూడా క్లోజ్ అవుతుంది అనమాట. ఏంటి అంటే UPSC ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి UPSC ఆన్లైన్ కంప్లీట్గా కాంప్లిమెంట్ వస్తుంది. అంటే UPSC ఆఫ్లైన్ మీరు 70,000 తీసుకుంటే మీకు 60,000 వర్త్ ప్రొడక్ట్స్ అనేవి కంప్లీట్లీ ఫ్రీ వస్తున్నాయి అనమాట. ఓకే, ఇక్కడ మీరు జనరల్గా UPSC ఆఫ్లైన్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఈ 2 బ్రాంచెస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో అస్సలు మీరు డిలే చేయకన్నా వెంటనే కోర్స్ ప్యాకేజ్ తీసుకోండి. మనకి ఆన్లైన్లో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. GS టాపిక్స్, SA టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాము. ఫీజు అనేది 15th మే తర్వాత 10,000 వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. సో మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ప్యాకేజ్తో వస్తుంది కాబట్టి మీ కోర్స్ అనేది టోటల్గా కంప్లీట్ అవుతుంది. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అన్లిమిటెడ్ యాక్సెస్ తో కోర్స్ ప్యాకేజ్ అనేది వస్తుంది. సో ఇంకా డిలే చేయకుండా ఈ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎంక్వైరీ చేయొచ్చు. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ మనం గ్రూప్ 1 కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, గ్రూప్ 1లో మనకి TSPSC అండ్ APPSC లాంచ్ చేయడం జరుగుతుంది. TSPSC నుంచి మనం ఆల్రెడీ చూసాం, గవర్నమెంట్ 503 పోస్ట్స్ అనేవి రిలీజ్ చేసింది. 503 పోస్ట్స్ అంటే అవి చాలా హ్యూజ్ ఇన్ నెంబర్ అమ్మ. సో చాలామంది ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అస్సలు డిలే చేయకండి అమ్మ. ఎవ్రీ ఇయర్ జనరల్గా 40-50 నార్మల్గా చూస్తాం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, బట్ 500 పోస్ట్స్ ఇన్ గ్రూప్ 1 అనేది చాలా ఎక్కువ అనమాట. సో అందుకనే మనకు బోత్ APPSC అండ్ TSPSC రికార్డెడ్ క్లాసెస్ కేవలం 30,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కేవలం 35,000 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా ఓన్లీ TSPSC కావాలంటే, అంటే TSPSC ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఓకే, తెలంగాణ మూమెంట్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే ఈ ప్యాకేజ్ కూడా కేవలం 10,000 రూపీస్కే మనకి రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్లా కావాలన్నా లేదంటే కోర్స్ ప్యాకేజ్ మొత్తం కావాలన్నా కూడా 2 మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. APPSC నుంచి నోటిఫికేషన్ వస్తుందన్న క్లారిటీ ఉంది కాబట్టి మీరు డిలే చేయకన్నా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒకసారి నోటిఫికేషన్ పడిన తర్వాత మీకు టైం ఉండదు కాబట్టి రివైజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో డిలే చేయకుండా అమ్మ డెసిషన్ అనేది వెంటనే జాయిన్ అవ్వండి. కేవలం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మనం 35,000కే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ఫీజు అనేది 15th మే తర్వాత 10,000 రూపీస్ దాకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ 15th మే లోపల మీరు UPSC ఇన్ఫినిటీ ఫీజే కడితే మీకు ఈ 35,000 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. ఓకే, సో అందుకే అస్సలు డిలే చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి. ఎస్, ఇది అమ్మ చూడండి, ఢిల్లీ BJP లీడర్ బగ్గాస్ అరెస్ట్ బై పంజాబ్ పోలీస్ సెట్స్ ఆఫ్ డ్రామా. ఓకే, అయితే ఒక్కసారి ఏం జరిగిందో చూడమ్మా. మనకి ఢిల్లీలోని ఇంకా పంజాబ్లోని ఏ గవర్నమెంట్ ఉంది? ఆప్.
ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఢిల్లీ ఇక్కడ బీజేపీ లీడర్ ఎవరు ఇతనమ్మ, ఇక్కడ ఉన్న వ్యక్తి బగ్గా అనమాట. అతను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మీద అతను చాలా వరకు సోషల్ మీడియా పోస్ట్లో బెదిరించేటట్టు రిమార్క్స్ అనేవి పెట్టడం జరిగింది. సో పంజాబ్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇతని ఈ బగ్గాని రమ్మని పిలిచారు, సమ్మన్ చేశారు. సమ్మన్ అంటే ఆర్డర్ వేయడం, ఏంటని మా దగ్గరికి వచ్చి సమాధానం ఇవ్వండి అని పెట్టడం అనేది జరిగింది అనమాట. సో అతను ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వనేసరికి పంజాబ్ పోలీసెస్ వచ్చి ఇతన్ని అరెస్ట్ చేశారు, ఢిల్లీలో అరెస్ట్ చేశారు. సార్ అదేంటి సార్ పంజాబ్ పోలీసులు ఏంటి ఢిల్లీలోకి రావడం ఏంటి? ఎస్, ఒకసారి చూడండి. అండ్ ఢిల్లీ నుంచి హర్యానా నుంచి వెళ్తుంటే పంజాబ్కి, హర్యానాలో అక్కడ గవర్నమెంట్ వాళ్ళు పంజాబ్ పోలీసెస్ని ఆపి బగ్గాని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని జరగడం జరిగిందనమాట. సో పంజాబ్ పోలీసులకి ఇప్పుడు హర్యానాకి జనరల్గా ఇటువంటి క్లాషెస్ అనేవి రావడం జరిగింది అని చూస్తాం. ఓకే, సో అయితే ఇప్పుడు ఇన్ జనరల్గా మనము ఈ పాలిటిక్స్ ఇదంతా కాకుండా సివిల్స్లో మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో అనేది మాత్రమే చూడండి అమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ అని, ఇప్పుడు పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో మనకి ఆర్టికల్ 22 అనేది ఉంటుంది. ఆర్టికల్ 22 ప్రకారం మనం ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ and detention in certain cases అని చూస్తాము. ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ అని ఆర్టికల్ 22లో క్లియర్గా రాసి ఉంటుంది. అంటే ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు రీజనబుల్గా వారెంట్ అనేది తీసుకొని రావాలి. అంటే ఏ వ్యక్తినైనా కూడా అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ వారెంట్ అనేది తీసుకొని రావాలి. అరెస్ట్ వారెంట్ లేకుండా మనల్ని అరెస్ట్ చేస్తామంటే మనం ఒప్పుకోం కదమ్మా. సో అందుకనే ఇటువంటి ప్రొటెక్షన్ అనేది ఫండమెంటల్ రైట్స్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకే, ఆర్టికల్ 22లో కూడా ఏం రాస్తుంది క్లియర్గా, ఏ వ్యక్తినైనా కూడా అరెస్ట్ చేశామంటే ఖచ్చితంగా వితిన్ 24 అవర్స్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తేనే వాళ్ళు ఫర్దర్ రిమాండ్కి యాక్సెప్ట్ చేస్తే, ఫర్దర్ రిమాండ్ అంటే ఎస్ వాళ్ళు అరెస్ట్ చేసింది కరెక్ట్ కాస్తోనే సో పోలీసుల దగ్గరే ఉండమని యాక్సెప్ట్ చేస్తే అప్పటి నుంచి జైల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చెప్పారనుకోండి మీరు అరెస్ట్ చేసిన విధానం తప్పు, అతనికి దీనికి ఏం సంబంధం లేదనిపిస్తుంది, సో మీరు అతన్ని వెంటనే వదిలేయాలి అంటే ఖచ్చితంగా పోలీసులు వదిలేస్తారు. ఓకేనా? సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్నే ఫండమెంటల్ రైట్ అంటాం. ఓకే, అరెస్ట్ చేసిన, డిటెన్షన్ అంటే ఇక్కడ ఇన్ జనరల్గా ఒక వ్యక్తిని బంధించి ఉంచితే డిటెన్షన్ అని అంటాము. ఓకే, అరెస్ట్ చేస్తే అరెస్ట్ వారెంట్తో ఇష్యూ చేయాలి అండ్ నెక్స్ట్ 24 అవర్స్లో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టాలి. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫర్దర్ రిమాండ్కి యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళని ఉంచాలి, లేదంటే రిలీజ్ చేయాలి అని చూస్తామన్నమాట. సార్ అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాం, ఇవన్నీ కూడా జనరల్గా ఎవరు చేస్తారమ్మా, పోలీస్ వాళ్ళు చేస్తారు. ఇవన్నీ కూడా పోలీస్ వాళ్ళు చేస్తారు. పోలీస్ అనేది ఏ సబ్జెక్ట్, మనం షెడ్యూల్ 7లో పోలీస్ అనేది స్టేట్ లిస్ట్లో చూస్తాము. ఓకే, పోలీస్ అనేది స్టేట్ లిస్ట్లో చూస్తాం. ఆ స్టేట్ వరకు మాత్రమే వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది, అంతే కదమ్మా. అయితే ఇక్కడ కేసులో ఏం జరిగింది, పంజాబ్ నుంచి వచ్చిన పోలీస్ వాళ్ళు ఢిల్లీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి హర్యానా నుంచి తీసుకువెళ్తుంటే హర్యానా వాళ్ళు ఆపడం జరిగింది. ఓకేనమ్మా. అయితే ఇన్ జనరల్గా దీన్ని ఏమంటామమ్మా, ఇంటర్ స్టేట్ అరెస్ట్ అని అంటాము. ఓకే, ఇంటర్ స్టేట్ అరెస్ట్ అని అంటామన్నమాట. సో దాని గురించి ఇన్ జనరల్గా చెప్తాను, ఒక్కసారి చూడండి. మనకి ఇంటర్ స్టేట్ అరెస్ట్ అనేది జనరల్గా యాక్సెప్టెడే. ఇంటర్ స్టేట్ అరెస్ట్, ఓకే, ఇంటర్ స్టేట్ అరెస్ట్ అనేది ఇన్ జనరల్గా యాక్సెప్టెడ్ కండిషన్ అని మనం జనరల్గా తీసుకుంటామన్నమాట. ఎందుకు అంటే ఒక్కసారి చూడండి, మీకు దిశా రవి అనేది కేసు తెలుసు. దిశా రవి లాస్ట్ ఇయర్ జరిగింది. ఫామ్ లాస్ అవుతున్నప్పుడు ఈమె టూల్ కిట్ అనేది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అంటే నెక్స్ట్ అనేది గవర్నమెంట్కి ఆపోజిట్గా స్ట్రైక్ ఏ విధంగా చేయాలనేది టూల్ కిట్ పెట్టడం సోషల్ మీడియాలో జరిగింది. అయితే ఈమె ఎక్కడుండేది, బెంగళూరు. ఈమె
బెంగళూరులో ఉండేది. అయితే ఈమెను ఎవరు అరెస్ట్ చేశారంటే ఢిల్లీ పోలీస్ వాళ్ళు బెంగళూరు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే ఇంటర్ స్టేట్ అరెస్ట్ అనేది ఇన్ జనరల్గా మనం చూస్తాము. అయితే ఎటువంటి రూల్స్ అనేవి దీంట్లో ఉన్నాయో చూడండి అమ్మా. మనకి దీనికి అప్లికబుల్ అవుతున్నాయి అంటే సర్టెన్ రూల్స్ అనేవి ఉండాలి కదా. ఆ రూల్స్ ఏంటి చూడండి. మనకి సెక్షన్ 79 అనేది ఉంటుంది. సెక్షన్ 79 ఆఫ్ సిఆర్పిసి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్ స్టేట్ అరెస్ట్ చేయాలి అంటే కొంత వారెంట్ అనేది ఉండాలి. అరెస్ట్ వారెంట్ ఉన్నది అంటే ఇంటర్ స్టేట్ అరెస్ట్ అనేది చెయ్యొచ్చు అని చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ సెక్షన్ 48 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తున్నామంటే జనరల్గా ఇక్కడ ఎవరినైనా కూడా అరెస్ట్ చేయొచ్చు వితౌట్ వారెంట్తో ఉన్న ప్రొసీజర్ ఏంటో కూడా వితౌట్ వారెంట్తో ఉన్న ప్రొసీజర్ కూడా ఏంటో అని సెక్షన్ 48 ఆఫ్ సిఆర్పిసి చెప్తుందనమాట. బట్ సెక్షన్ 48 ఆఫ్ సిఆర్పిసి అనేది అంత క్లియర్గా కేర్ఫుల్గా ఏమీ రాసి లేదు అని కూడా జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, ఎస్. అండ్ మనం జనరల్గా ఏం చూస్తామంటే సెక్షన్ 56, 57 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తున్నాయంటే ఒకవేళ ఏదైనా వ్యక్తిని అరెస్ట్ చేస్తే నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్లో 24 అవర్స్ ముందు సబ్మిట్ చేయాలి. సార్ ఇది ఆర్టికల్ 22లో చెప్పారు కదా. ఎస్, ఆర్టికల్ 22లో చెప్పినప్పటికీ సెక్షన్ 56 అండ్ 57 ఆఫ్ సిఆర్పిసి కూడా అదే చెప్తుంది. వితిన్ 24 అవర్స్లో ఖచ్చితంగా దగ్గరలో ఉన్న జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని చూస్తామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఇష్యూ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి, పంజాబ్ పోలీస్ వాళ్ళు ఢిల్లీకి వస్తున్నారు. సో ఇక్కడ పంజాబ్ పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా ఢిల్లీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇట్లా మేము వస్తున్నాము, ఇట్లా పలానా వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సెన్సిటివ్. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయితే ఆ వ్యక్తి తప్పించుకునే ఛాన్స్ ఉందంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు అని చూస్తామన్నమాట. బట్ అయితే ఇన్ జనరల్గా ఏం జరుగుతుంది, ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పంజాబ్ పోలీస్ వాళ్ళు వచ్చారు, ఆ వ్యక్తిని కానీ ఒక వ్యక్తిరాలను కానీ ఆమెను కానీ పట్టుకున్న వెంటనే కూడా లోకల్ స్టేషన్ ఆఫీసర్ దగ్గర ఖచ్చితంగా రిపోర్ట్స్ అనేవి ఇవ్వాలి. అంటే పోలీస్ వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా పట్టుకున్నారు అనేది ఖచ్చితంగా లోకల్ పోలీసులు చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారని చూస్తామన్నమాట. ఓకే, సో ఆ ఇష్యూ అనేది ఎప్పటికైనా యూజ్ అవుతుందని వాళ్ళ పోలీస్ డైరీలో రాసుకుంటారు. అండ్ ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే ఒక స్టేట్ దాటి మరొక స్టేట్లోకి అడుగు పెడుతున్నాడో ఖచ్చితంగా వాళ్ళ సుపీరియర్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు పంజాబ్లో ఒక సిఐ ఆఫీసర్ వచ్చాడు అనుకోండి పట్టుకోవడానికి. ఆ సిఐ ఆఫీసర్ ఖచ్చితంగా తనకన్నా హయ్యర్ అఫీషియల్స్ అయినా ఎస్పీ కానీ డిఐజీ కానీ డీజీపీ కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పర్మిషన్ ఇస్తే మాత్రమే స్టేట్ దాటి అరెస్ట్ చేసే పవర్ అనేది ఉంటుంది అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా టోటల్గా ఈ సెక్షన్స్తోని వీటన్నిటితో కలిపి మనము ఇంటర్ స్టేట్ అరెస్ట్ అనేది చూస్తాము. అయితే ఇంటర్ స్టేట్ అరెస్ట్ అనేది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ చెప్పారు అంటే మనకి 2019లో సందీప్ కుమార్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అనేది చూస్తాం. ఈ కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఈ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుంది అంటే ఈ కేసులో ఖచ్చితంగా ఇంటర్ స్టేట్ అరెస్ట్ అనేది జరిగితే ఈ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అరెస్ట్ వారెంట్ లేకపోతే అని జనరల్గా చూస్తాము. ఓకే, సో ఈ విధంగా మొత్తం పూర్తిగా చెప్పడం జరిగింది అనమాట. ఇంతకన్నా మనం ఆర్టికల్ ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సెక్షన్స్ చూసాం, ఎగ్జాంపుల్స్ చూసాం, కోర్టు కేసు కూడా చూసాం. కాబట్టి ఇదంతా కూడా పొలిటికల్ రిలేటెడ్ ఆర్టికల్ అనమాట. సో దాని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. గోటబయ డిక్లేర్స్ ఎమర్జెన్సీ ఎట్ అగైన్ అని చూస్తున్నాం. ఇక్కడ జనరల్గా ఏం చూస్తామంటే శ్రీలంకన్ క్రైసిస్ అనేది చూస్తాం. శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ అనేది చూస్తాం. ఈ కేసెస్ అనేవి, ఈ శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ అనేవి మనం లాస్ట్ 1.5 మంత్ నుంచి కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటున్నాము. అదే సేమ్ అలా కంటిన్యూస్గా రిపిటేషన్లో ఉంది కాబట్టి మళ్ళీ మనం బ్యాక్ చేసి చూడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ శ్రీలంకలో ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది చాలా దారుణంగా పెరిగిపోయింది. ప్రైసెస్ అనేవి చాలా స్కై రాకెట్ అయ్యాయి అని చెప్తాం.
స్కై రాకెట్ అంటే ప్రైసెస్ అనేవి భారీగా పెరిగిపోయాయి అని జనరల్గా చూస్తామన్నమాట. సో అయితే ఏం జరిగింది, ఎకనామిక్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వలన కంట్రీ వాళ్ళు అక్కడ ఎమర్జెన్సీ అనే సిచ్యువేషన్ పెట్టడం జరిగింది. ఓకే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పెట్టడం జరిగింది. అయితే ఏంటి, అది ఇంకా పార్లమెంట్ ఓపెన్ అయింది, పార్లమెంట్లో పెట్టే 5 days ముందు ఆ ఎమర్జెన్సీ అనేది క్లోజ్ చేశారు. అండ్ క్లోజ్ చేసి ఇప్పుడు ఏంటి, మళ్ళీ వెంటనే ఇప్పుడు సెకండ్ టైం ఎమర్జెన్సీ అనేది పెట్టడం జరిగింది. ఎందుకు, ప్రజలందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారనమాట. చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అండ్ అన్ప్రెసిడెంట్ ఎకనామిక్ క్రైసిస్ వలన ప్రజలందరూ కూడా రోడ్డు మీద పడాల్సి వచ్చింది సిచ్యువేషన్ అని చెప్తున్నారనమాట. ఓకే, అండ్ ఫుడ్ అనేది చాలా ఇబ్బందిగా దొరుకుతుంది, ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి చాలా పెరిగిపోయాయి, మెడిసిన్స్ అంటే ఈ బేసిక్స్ అన్నీ కూడా కాస్ట్ అయిపోయాయి అండ్ ఇవన్నీ కూడా అస్సలు దొరకడం లేదు. దొరకకపోతే జనరల్గా ఏమవుతుంది, ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. కొన్ని సడన్ డెసిషన్స్ తీసుకోవడం వలన ఇక్కడ జనరల్గా శ్రీలంకలో ఏం చేస్తాం, అనవసరంగా ప్రైసెస్ అనేవి పెరిగి అవి చాలా ఇబ్బందికి గురి చేస్తుంది, మనం ఆల్రెడీ చూసాం, రైట్. సో ఆ ఇష్యూ ఇది ఏంటి అంటే సెకండ్ టైం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది పెట్టడం జరిగింది. అదే ఇన్ జనరల్గా ఒకవేళ ఇండియాలో కనుక మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది పెడితే ఖచ్చితంగా మనం ఏంటి, అది ఎన్ని రోజులు, నెక్స్ట్ టైం అసెంబ్లీ మీట్ అయినంత వరకు ఉంటుంది, అంటే పార్లమెంట్ మీట్ అయినంత వరకు ఉంటుంది. ఖచ్చితంగా మనం నేషనల్ ఎమర్జెన్సీ అనేది పెడితే మన పార్లమెంట్ యాక్సెప్టెన్స్ ఉండాలి. పార్లమెంట్ అంటే బోత్ లోక్సభ ప్లస్ రాజ్యసభ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. ఒకవేళ లోక్సభ ఆ టైంలో లేకపోతే, అంటే లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, అట్లీస్ట్ రాజ్యసభలో మనం పర్మిషన్ అయినా తీసుకుంటూ ఉంటాము. ఓకేనా, అండ్ ఫైన్. సో ఈ విధంగా ఎమర్జెన్సీ అనేది మనం జనరల్గా చూస్తామన్నమాట. అంతే, ఇంకా ఇంతకన్నా చూడాల్సిన అవసరం లేదు. అక్కడ ఏంటి, ప్రజలందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారని పార్లమెంట్ ముందు చూడండి, ఇక్కడ ఎంతమంది యూత్ వాళ్ళకి ఏం కావాలి, ఆపర్చునిటీస్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి. ఇవేవీ లేకుండా ప్రజలందరూ కూడా మినిమం రైట్స్ గురించి, ఫుడ్ గురించి, ఫ్యూయల్ గురించి బయట తిరుగుతున్నారు. సో పార్లమెంట్ని ముట్టడించడానికి వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద వాటర్ గన్స్ అనేవి ఫైట్ చేస్తుంది అనమాట. సో అందుకే ఈ పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. గోటబయ మళ్ళీ రెండోసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది పెట్టారు. అంటే ఇంకా గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ ఏవి కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి పూర్తిగా రాలేదు అని మనకి దీంతో అర్థమవుతుంది, అవునా. సో ఈ విధంగా ఆర్టికల్ అనేది మనం ఇన్ జనరల్గా చూస్తే సరిపోతుంది. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏం రాస్తామంటే, మనకి ఇండియా పక్కనే ఉన్న నైబర్ కంట్రీ ఇటువంటి ఫినాన్షియల్ క్రైసిస్ సిచ్యువేషన్లోకి వెళ్తే అది ఇండియాకి అంత మంచిది కాదు, ఇండియా వీలైనంత వరకు హెల్ప్ చేస్తే సరిపోతుంది అని ఇన్ జనరల్గా మనం చూస్తాం. ఓకే, ఎస్. సో దిస్ ఈజ్ ద కేస్ అమ్మ. ఇది ఆర్టికల్, ఇదంతా కూడాను మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇన్ రైజింగ్ హీట్ ద క్రై ఆఫ్ విల్టింగ్ అవుట్డోర్ వర్కర్స్ అని యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్టింగ్ అంటే ఏంటి మీనింగ్? విల్టింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొక్క తీసుకున్నామా, ఆ మొక్కకి ఒకవేళ ఎండ ఎక్కువయ్యి వాటర్ లేకుండా అయితే అది దాన్ని వాడిపోవడం అంటాం కదమ్మా, అలాంటి కండిషన్ని మనం విల్టింగ్ అని అంటాము. అంటే ఇక్కడ ఏంటి, ఇంతవరకు మనం రైజింగ్ హీట్ని ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లంగా మాత్రమే చూసాము. అయితే దాని ఇంప్లికేషన్ ఎవరి మీద ఉంటుంది అంటే మెయిన్గా అవుట్డోర్ వర్కర్స్ మీద ఉంటుంది. అయితే ఇష్యూ ఏంటి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని ఈ ఆథర్స్ ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఇంపార్టెంట్గా మనం ఎందుకు తీసుకుంటామంటే ఈ ఇద్దరు ఆథర్స్ కూడా ప్రొఫెసర్స్ అమ్మ, ప్రొఫెసర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అంటే గవర్నమెంట్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది అండ్ చాలా స్కీమ్స్ కూడా తీసుకొస్తుంది, యాక్ట్స్ కూడా తీసుకొస్తుంది. ఆ యాక్ట్స్ అనేవి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అదంతా కూడా పబ్లిక్ పాలసీలో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రీజన్స్తో సహా ప్రొవైడ్ చేయగలరు. సో అందుకని ఈ ఆర్టికల్ అనేది మనం కాస్త చాలా ఇంపార్టెంట్గా చూస్తాము. అయితే ఇప్పుడు ఇష్యూలోకి వెళ్దాం, చూడండి అమ్మా. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం, జాగ్రత్తగా డేటాతో సహా అబ్జర్వ్ చేయండి. ప్రస్తుతానికి హీట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఆ హీట్స్ అనేవి జనరల్గా చూస్తే లాస్ట్ 5 yearsలో ఇప్పుడున్న ఇయరే 5th వార్మెస్ట్ ఇయర్. ఓకే, అంటే ఈ 5 years ఉందనుకోండి, ఈ 5 yearsలో ఈ 5th year అయితే ఇదే ఫస్ట్ అనమాట, ఇదే హయ్యెస్ట్ వార్మెస్ట్ ఇయర్ అని కూడా అట్లాగ వస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్
2018 వచ్చింది అనుకోండి, 2018 ఇప్పటి వరకు కూడా ద మోస్ట్ వార్మ్ ఇయర్ అనమాట. అండ్ 2019 వచ్చింది అనుకోండి, 2019 2018 దాటి వస్తుంది. అలాగే ఇప్పుడు 2022 కూడా ఇంతవరకు ఉన్న వాటిలో ది హయ్యెస్ట్ ఇదే అని చూస్తాము. ఓకే, క్లైమేట్ చేంజ్ వలన మనకి ఈ హీట్నెస్ అనేది పెరుగుతుంది. దీని కాన్సిక్వెన్సెస్ మనకి హెల్త్ మీద అండ్ లైవ్లీహుడ్స్ మీద పడుతున్నాయి, లైవ్లీహుడ్స్ మీద పడుతున్నాయి అన్నమాట. సో ఈ పాలసీ ఇదంతా కూడా సౌత్ ఏషియా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సౌత్ ఏషియా ఈక్వేటర్ దగ్గర ఉంది. సో ఖచ్చితంగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటి మీద హీట్నెస్ ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ కంట్రీస్లో 1/3 పీపుల్ అనేవాళ్ళు అవుట్డోర్ యాక్టివిటీస్లోనే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చెందుతారు. ఓకేనా? ఎస్. ఎవరైతే ఇటువంటి వామ్ కండిషన్లో అవుట్ సైడ్ వర్క్ చేస్తారో వాళ్ళకే కదమ్మా ఎక్కువ రిస్క్. ఇప్పుడు చూడండి, వామ్ కండిషన్లో ఉన్న నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నా కంపెనీలో ఆఫీస్లో ఉంది అనుకోండి, ఏసీ ఉంది కాబట్టి నాకు నో ఇష్యూస్ అనమాట. ఓకేనా? ఎస్. సో ఈ విధంగా మనం చూస్తాం. బట్ అవుట్ సైడ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ హీట్ని అనుభవించాలి. సో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో దాని నుంచి బయటికి రావాలంటే 2 సజెషన్స్ అనేవి ఇతను ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళు 2 సజెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ డీటెయిల్గా కూడా వాళ్ళని అవి చూస్తామన్నమాట. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఏంటంటున్నారు, టార్గెటెడ్ ట్రాన్స్ఫర్స్. ఈ పీపుల్కి టార్గెటెడ్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేయండి, అమౌంట్స్ అనేవి ట్రాన్స్ఫర్స్ చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ సమ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అని కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈ డిజాస్టర్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి తీసుకొస్తే చాలామంది పీపుల్కి హెల్ప్ అవుతుంది. అండ్ టార్గెటెడ్ ట్రాన్స్ఫర్స్ వలన కొంతవరకు కూడా మనం బోత్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ అండ్ పీపుల్ ఆస్పెక్ట్, సొసైటల్ ఆస్పెక్ట్ కూడా క్లోజ్ చేస్తాము అని చూస్తాము. సో ఆర్టికల్ అంతా చూసిన తర్వాత, డేటా అంతా గ్యాదర్ చేసిన తర్వాత ఈ వైబుల్ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఒక్కసారి చూడమ్మా. ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హీట్ వేవ్స్ అనేది సౌత్ ఏషియాలో చాలా ఎక్కువగా చూస్తున్నాము. హీట్ వేవ్ అంటే నథింగ్ బట్ హీట్నెస్ అనేది పెరిగిపోతే మొత్తం ఓవరాల్గా హీట్నెస్ అనేది ఎన్విరాన్మెంట్ చుట్టూ పెరిగిపోతుంది కదమ్మా, దాన్ని మనం హీట్ వేవ్స్ అని అంటాము. సౌత్ ఏషియాలో ఈ హీట్ వేవ్ కండిషన్ అనేది పెరిగిపోయింది. ఇండియా ఇన్ జనరల్గా చూస్తే ఇంకా దారుణంగా ఇన్ ద రీజన్స్ ఆఫ్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఈ రీజన్స్లో ఇంకా ఎక్కువ దారుణంగా హీట్ వేవ్ కండిషన్ ఉంది అని చూస్తామన్నమాట. ఈవెన్ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD ఎప్పటికప్పుడు టెంపరేచర్స్, వెదర్స్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది, వెదర్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఈ బాడీ కూడా ఏం చెప్తుంది, మనం జనరల్గా తమిళనాడు చూసుకుంటే వీటి ఎవ్రీ ఇయర్ వచ్చేదానికన్నా 2 to 3 degrees సెల్సియస్ అనేది ఎక్కువ హీట్ అనేది వస్తుంది అని చూస్తున్నాం అనమాట. ఈవెన్ కొన్ని ఏరియాస్లో 41 degrees సెల్సియస్ దాటుతుంది అని చూస్తున్నాము. అండ్ ఢిల్లీలో కూడా ఇంతవరకు లాస్ట్ 72 ఇయర్స్లో లేనంత హీట్నెస్ అనేది ఈ ఇయర్ ఢిల్లీ పీపుల్ కూడా చూస్తున్నారని చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ గుర్గావ్ హర్యానా, ఈ రీజన్లో అయితే 45 degrees సెల్సియస్ చూస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత ఎక్కువ మొత్తంలో చూడడం, ఇదే ఫస్ట్ టైం అని చూస్తున్నాం అనమాట. ఈ ఏరియాస్ అన్నీ కూడా లేబర్ ఇంటెన్సివ్ అయితే ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా ఆ పీపుల్ అందరూ కూడా హీట్నెస్ని డైరెక్ట్గానే అబ్జర్వ్ చేయాలి. లేబర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ లేబర్స్ ఉన్నారు అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కూడా మిడిల్ టైం ఆఫ్ లంచ్ టైంలో ఎటువంటి వర్క్స్ కూడా చేయలేరు. ఆఫ్టర్నూన్ అంతా కూడా కనీసం కాలు పెట్టలేని పొజిషన్లో ఉంది. ఈ విధంగా హీట్నెస్ ఉంటే వాళ్ళు వర్క్ చేయలేరు. వాళ్ళు వర్క్ చేయకపోతే వాళ్ళు డైలీ వేజ్ లేబరర్స్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ కూడా ఉండదు. సో ఈ విధంగా వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుందని చూస్తాము. అండ్ నెక్స్ట్ ఓవర్ లాస్ట్ 100 years కనుక ఒకవేళ చూసుకుంటే 1.5 degrees సెల్సియస్ మేర పూర్తిగా పెరగడం జరిగింది. ఒకవేళ ఎలా అయితే గ్రోత్ రేట్ ఉందో అలా ఉంటే 2100 కల్లా 4 degrees సెల్సియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంతకమ్మా? 2100. మనకు ఆల్రెడీ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఉంది, ఈ సెంచరీ కల్లా 2 degrees సెల్సియస్ లిమిట్ లోపల ఉండాలి అని. బట్ డేటా ఏం చెప్తుంది, 4 degrees సెల్సియస్ వరకు 2100 కల్లా వెళ్ళిపోతుంది. ఒకవేళ అంతకల్లా పెరిగింది అంటే సిచ్యువేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో మనం మినిమం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్తున్నారనమాట.
అండ్ ఇంకేం చెప్తున్నారు, ఆ సిచ్యువేషన్ మనం కనీసం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ దేనివల్ల ఉన్నాయి అంటే నాట్ ఓన్లీ ఇండియాలోనే కాదు, వరల్డ్లో కూడా ఈ సిచ్యువేషన్స్ అనేవి చూస్తాము. ఎందుకంటే కేవలం లోకల్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, వరల్డ్ లెవెల్లో కూడా ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. వరల్డ్ లెవెల్లో వరల్డ్ ఫ్యాక్టర్స్ అనమాట. లైక్ సిచ్యువేషన్స్ లైక్ గ్లోబల్ వార్మింగ్ అనేది చూస్తున్నాము. గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి హీట్ వేవ్స్ సస్టైనెన్స్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. గ్లోబ్ మొత్తం వార్మింగ్గా ఉంటుంది కాబట్టి ఏ ఇండివిజువల్ పొజిషన్లో కూడా హీట్ వేవ్స్ ఉన్నాయంటే వాటిని అలా కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి కూడా పెరుగుతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా పెరుగుతున్నాయి అని మనం జనరల్గా చెప్తున్నాము. ఓకేనా? సో దీని అంతటికీ కారణం ఎవరు అంటే మదర్ నేచర్ కాదు, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్. మనుషులే ఎక్కువ ఎమిషన్స్ అనేవి చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ మినిమం చేస్తే హయ్యెస్ట్ అనేది ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ వలన జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఇటువంటిది ఆపాలంటే గ్లోబల్ లెవెల్లో కోఆపరేషన్ అనేది ఉండాలి. అయితే ఈ హీట్నెస్ వలన ఎటువంటి ఎకనామిక్ లాసెస్ వస్తుందో మినిమం జనరల్గా డేటా గురించి చూడమ్మా. ఎకనామిక్ లాసెస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్ రాసినప్పుడు మీరు ఓన్లీ ఎన్విరాన్మెంట్ని టచ్ చేయకన్నా ఈ పాయింట్స్ అన్నీ రాస్తే మీ ఆన్సర్ అనేది డైవర్సిఫైడ్గా అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ ఒక డేటా ఇవ్వడం జరిగింది చూడమ్మా. 1971 నుంచి 2019 వరకు డేటా తీసుకుంటే హీట్నెస్ వలన ఎంతమంది చనిపోయారంటే 1,41,308 పీపుల్ చనిపోయారు అని జనరల్గా చూస్తాము. అండ్ వరల్డ్ ఎకానమీ కూడా ఎవ్రీ ఇయర్ మనం జనరల్గా ఎంత పోతుందమ్మా, $1.6 ట్రిలియన్. $1.6 ట్రిలియన్ అనేది ఎవ్రీ ఇయర్ గ్లోబ్ మొత్తం కూడా బికాజ్ ఆఫ్ హీట్నెస్ వలన పోతుంది అని చూస్తున్నాం అనమాట. అండ్ ఈ హయ్యెస్ట్ ఎక్కడమ్మా, చైనా, పాకిస్తాన్, ఇండియా అండ్ ఇండోనేషియా రీజన్స్లోనే ఎక్కువ చూస్తాము. హీట్నెస్ వలన వాళ్ళు ఏమీ వర్క్ చేయలేరు. వాళ్ళు ఏమీ వర్క్ చేయకపోతే అమౌంట్ అనేది కూడా వాళ్ళకి రాదు. అండ్ వీళ్ళే ఎక్కువ వల్నరబుల్ అని చూస్తామన్నమాట. ఓకే, అవుట్డోర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా ఎక్కువ శ్రమ అనేది ఉంటుంది. ఇటువంటి టైంలో చాలా కష్టం అని కూడా చూస్తాము. సో అందుకే ఏంటి, ఫాజిల్ ఫ్యూయల్స్ లాంటివి వదిలేసి మనం కార్బన్ ఫ్రీ లైక్ క్లీనర్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ యూస్ చేస్తే ఎవరికైతే కొంతమంది ఎంప్లాయీస్కి తప్పదు, గ్రౌండ్ లెవెల్లోనే అట్లా ఉండాల్సిన ఎంప్లాయీస్కి తప్పదు, వాళ్ళందరికీ కాస్త బెనిఫిట్ అవుతుంది అని మనం ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, ఎస్. బట్ ఇది ఇప్పటిదాకా మనం ఎందుకు సాధించలేకపోయామంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ పొలిటికల్ విల్ లేకన్నా, క్లారిటీ లేకన్నా ఇష్యూస్ అనేవి అట్లానే అన్రిజాల్వ్డ్గా ఉండిపోయాయి అని కూడా ఇన్ జనరల్గా చూస్తాం. అయితే ఇక్కడ ఒక సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటివన్నీ తట్టుకోవాలంటే అడాప్టేషన్ అనేది మనం తీసుకోవాలి. అయితే అడాప్టేషన్ అంటే ఏంటి? అడాప్టేషన్ అంటే హీట్నెస్ పెరుగుతుంది అనుకోండి, ఆ హీట్నెస్కి మన బాడీ అనేది అడ్జస్ట్ చేయడం. ఇక్కడ బాడీ అడ్జస్ట్ చేయడం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనము సడన్గా ఒకేసారి క్లైమేట్లో టెంపరేచర్ తగ్గించలేము. క్లైమేట్ మిటిగేషన్ ఆర్ డీకార్బనైజేషన్, క్లైమేట్ మిటిగేషన్ అండ్ డీకార్బనైజేషన్ అనేది చేయలేం. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చూస్తాము, ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ని ఒకేసారి తగ్గించలేం. కాబట్టి వీలైనంత వరకు కూడా గ్రీనరీ అనేది పెంచితే కార్బన్ని అబ్జార్బ్ చేసుకునే ప్లాంట్స్ అనేవి పెరుగుతాయి కదా అని చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఇప్పుడు తప్పని కండిషన్ ఏంటి, అడాప్టేషన్ అని చూస్తాం. ఎస్, రిస్క్ మిటిగేషన్ మెజర్స్ లైక్ క్లైమేట్ మిటిగేషన్ కానీ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. బట్ ఇమీడియట్ బేసిస్ మీద మనము అడాప్టేషన్ అనేది చేసుకోవడం బెస్ట్. అడాప్టేషన్ ఏంటి అంటే బెటర్ ఎన్విరాన్మెంట్ అనేది చూస్తాము. హీట్ వేవ్స్ ఎందుకు మెయిన్ అర్బన్ ఏరియాస్లో ఉంటున్నాయంటే అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువ మనం డీగ్రేడెడ్ ల్యాండ్ అనేది చూస్తాము. అండ్ డీఫారెస్టేషన్ కూడా అర్బన్ ఏరియాలోనే జరుగుతుంది. సో వీటి వలన మనం ఏం చేయాలి, ఒకవేళ డీగ్రేడెడ్ ల్యాండ్ని ఒకవేళ మనం రీఫారెస్టేషన్ చేస్తే, ఓకే, అండ్ డీఫారెస్టేషన్ నుంచి అఫారెస్టేషన్ చేస్తే ఈ మెషర్స్ అన్నీ కూడా మనకి లాంగ్ టైంలో యూజ్ అవుతాయి అని జనరల్గా చూస్తాం. అండ్ రీఫారెస్టేషన్ కానీ డీగ్రేడెడ్ ల్యాండ్లో అగ్రికల్చర్ కానీ చేస్తే మంచిది. అయితే కమింగ్ టు
అగ్రికల్చర్ నువ్వు చేసావంటే అసలే అది సమ్మర్ సీజన్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ తక్కువ ఉంటుంది, హ్యూమన్ పీపుల్కి అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉండదు. ఇంకా అగ్రికల్చర్ చేస్తే ప్లాంట్స్కి ఏ విధంగా ఇస్తావు అని చెప్తే జనరల్గా వీళ్ళు ఒక సొల్యూషన్ చెప్తున్నారు అనమాట. కొన్ని రకమైన ప్లాంట్స్ ఉన్నాయి, ఆ రకమైన ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేశామంటే మనకి ఓవరాల్గా ప్రొటెక్షన్ మాత్రమే కాదు, హీట్నెస్ నుంచి కూడా అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ దానికి ఉంటుంది అని చూస్తామన్నమాట. ఓకే, అగ్రికల్చర్ జనరల్గా మనం ఏం చూస్తాం, ఇది ప్రాక్టీస్ అనేది ఎక్కువ వాటర్ తీసుకుంటుంది కదా, బట్ కొన్ని వాటర్ ఇంటెన్సివ్ కాకుండా మినిమం వాటర్ తీసుకునే ప్లాంట్స్ కూడా అవి ఉంటాయి. వాటిని మనం ఎక్కువ ఇంటెన్సివ్గా కల్టివేట్ చేయాలి అని చూస్తామన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ కరెంట్ ప్లైట్ ఆఫ్ అవుట్డోర్ వర్కర్స్ ఏం చూస్తామంటే క్లైమేట్ అడాప్టేషన్కి చూస్తామన్నమాట. సో ఏం చేయాలంటే ఫినాన్స్ ట్రాన్స్ఫర్స్ అనమాట. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి వర్క్స్ ఇవ్వాలంటే ప్లాంటింగ్ ట్రీస్, ఎఫారెస్టేషన్ చేయమని, అగ్రికల్చర్ అసలు వాటర్ రిసోర్సెస్ లేకుండా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి కదమ్మా, ఎక్కువ అవసరం లేకుండా వాటిని గ్రోత్ చేస్తూ అండ్ రీఫారెస్టేషన్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తూ, అండ్ ఎవరైతే అర్బన్ ఫారెస్ట్రీ చేస్తుందో అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న ల్యాండ్ని మనం ఎఫారెస్టేషన్ చేస్తున్నాము, అర్బన్ ఫారెస్ట్రీ చేస్తున్నాము, గ్రీన్ రూఫ్స్ అనేవి చేస్తున్నాము, కూల్ అర్బన్ ఏరియాస్ చేస్తున్నాము, అవన్నీ కూడా మనము ఈ టెక్నాలజీ ఇక్కడ ఈ ఫినాన్స్ ట్రాన్స్ఫర్స్తో ప్రజలు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చి చేయించేటట్టు మాట్లాడతాము. ఓకేనా, అండ్ కొలాబరేషన్ ఫర్ ఇన్సూరెన్స్ అని దేనికి అంటామంటే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏం తీసుకున్నామమ్మా, 2 కండిషన్స్ తీసుకున్నాం కదా, ఫినాన్స్ ట్రాన్స్ఫర్స్ అని. ఎస్, ఫినాన్స్ ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు అర్థమైంది. సెకండ్ వన్ ఏంటి, ఇన్సూరెన్స్ అనమాట. అయితే ఆ ఇన్సూరెన్స్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఇన్సూరెన్స్ ఏమవుతుంది, జనరల్గా ఇన్సూరెన్స్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కానీ ఏమైనా ఇష్యూస్ జరిగితే, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగితే మనకి కొంత అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ చేయించుకున్న కంపెనీ అనేది ఇస్తుంది. అయితే వాళ్ళకేంటి బెనిఫిట్ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకుంటారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రీమియం అనేది గవర్నమెంట్కి పే చేస్తారు. ఒకవేళ గవర్నమెంట్కి కానీ ఆ కంపెనీ కానీ యాక్చువల్లీ ఎక్కడ తీసుకుంటే అక్కడ ఆ కంపెనీకి ప్రీమియం అనేది పే చేస్తారు. సో వాళ్ళకి ఏమైనా అయితే ఖచ్చితంగా వెంటనే ఆ కంపెనీ అనేది అమౌంట్ని ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎల్ఐసి దగ్గర తీసుకున్నాడు. ఎంత పాలసీ, 10 lakhs తీసుకున్నాడు అనమాట. పాలసీలో ప్రీమియం అంతే ఎవ్రీ ఇయర్ కూడా 50,000 కట్టాలి అని, ఎవ్రీ ఇయర్ కూడా 50,000 కట్టాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది, 3 years కట్టాడు, 4th yearలో ఏ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఓకేనా, సో వెంటనే ఎల్ఐసి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఓకే అన్న వెంటనే ఈ ఏ అనే కంపెనీకి వాళ్ళు క్లియర్గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తారు అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది రన్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ అండ్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా ముందుకొచ్చి ప్రైవేట్ పీపుల్ వాళ్ళు కూడా కొత్త స్కీమ్స్ అనేవి తీసుకొని రావాలి. అండ్ అందులో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అయినప్పుడు ఒకవేళ ప్రజలకి ఏమైనా అయితే వీళ్ళు వెంటనే వాళ్ళ అమౌంట్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి జనరల్గా చూస్తామన్నమాట. ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ లాంటి క్లైమేట్ కండిషన్స్లో కూడా ఇన్ జనరల్గా మనము వీటితో ప్రమోషన్ చేసి కొలాబరేటివ్గా వర్క్స్ చేస్తే పనికి వస్తుంది అని చూస్తామన్నమాట. అండ్ గ్రేటర్ ఎఫెక్టివ్నెస్ అనేది ట్రాన్స్ఫర్స్ కానీ ఇన్సూరెన్స్ పేమెంట్స్లో కానీ రావాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రెసిలియన్స్ అని చూస్తాము. ఓకేనా, ఎస్, నువ్వు చెప్పిన ఇన్సూరెన్స్ కానీ జనరల్గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆర్ మనీ ట్రాన్స్ఫర్ అనేది చూస్తే ఖచ్చితంగా ముందు ఏం రావాలి, రెసిలియన్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ రెసిలియన్స్ అంటే ఒక్కసారి వర్క్లో మనం బ్యాక్ పడ్డామంటే మళ్ళీ ఫ్రంట్ గ్రో అయితే ఒక దెబ్బ తగిలింది కదా అనేసి వెనక్కి ఉండిపోకూడదు, అలా ఫైట్ చేస్తూ ఉండాలి. ఇట్లా రెసిలియన్స్ అట్ ది లోకల్ లెవెల్స్లో ఉన్న ఇష్యూస్ మీద వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అప్పుడు కంప్లీట్ పిక్చర్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చెయ్యొచ్చు. ఓకేనా, సో అయితే ఇన్ జనరల్గా ఢిల్లీలో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ ఉంది. అక్కడ రీసెంట్గా ఏం చేశారు, ఒక బ్యారన్ ల్యాండ్
ల్యాండ్స్కేప్, ఏమీ లేని ఏరియాలో ఫారెస్ట్ లాంటిది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో దీంతో ఏంటి, ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా అదంతా కూడా చూడడం జరిగింది అనమాట. సో ఎస్, ఇటువంటి హీట్, స్ట్రెస్, ఇన్ఈక్వాలిటీ కండిషన్స్లో ఎవరు ఎక్కువ ఇదవుతారు, పూర్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. సో రెసిలియన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే పూర్ పీపుల్కి అది ట్రాన్స్ఫర్ అవుతుంది అని చూస్తామన్నమాట. అండ్ ఐఎండి కూడా వీటి మీదే ఇన్ జనరల్గా కాన్సన్ట్రేషన్ చేస్తుంది అని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఓకే, సో అర్థమైంది కదమ్మా, ఈ ఎఫారెస్టేషన్ కానీ వీటి మీద చెయ్యాలి. ఎక్కడైతే వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయో వాటర్ వర్షం టైంలోనే ఎక్కువ పట్టుకొని ఉంచాలి అని చూస్తాము. ఓకే, క్రాప్ రెసిలియన్స్ కూడా హీట్ వేవ్స్ టైంలో పెంచాలి కదా. సో అందుకనే కొత్త సైంటిఫిక్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా తీసుకొని వస్తే కాంప్రహెన్సివ్గా అది జనరల్గా చూస్తామన్నమాట. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏంటి, సబ్సిడీస్ ఇవ్వడం కాదు ఫుడ్స్ మీద, ఫ్యూయల్స్ మీద, అదే సబ్సిడీ అదే అమౌంట్ అనేది ఎఫారెస్టేషన్ వాటి మీద, క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద పెడితే ఖచ్చితంగా మనకి క్లైమేట్ నుంచి ఎటువంటి బాధ కూడా రాకుండా ఉంటుంది అని చూస్తామన్నమాట. ఓకే, ఇక్కడ జనరల్గా ఏం చెప్తున్నారు, అమౌంట్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తే ప్రజలు ఆ టైంని, ఎవరైతే బిల్డింగ్ వర్కర్స్ ఉంటారో ఆ టైంలో అంత కష్టపడే బదులు ప్లాంట్స్ అనేవి నాటుతారు. ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, ఆర్టికల్ అంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగిందమ్మా. ఈ మాత్రం నేర్చుకుంటే ఆర్టికల్ మొత్తం కూడా కవర్ అయినట్టేనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఏ న్యూ ట్రాక్ ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్ జూరిస్ప్రూడెన్స్. ఓకే, క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటమ్మా, డెత్ సెంటెన్స్ని మనం క్యాపిటల్ పనిష్మెంట్ అంటాము. దేనమ్మా, డెత్ సెంటెన్స్ని. అయితే జూరిస్ప్రూడెన్స్ అంటే ఏంటి, న్యాయ వ్యవస్థని, న్యాయశాస్త్రాన్ని మనం జూరిస్ప్రూడెన్స్ అని అంటాము. అయితే ఇక్కడ జనరల్గా మన న్యాయశాస్త్రంలో ఏమి మనం జనరల్గా చూస్తాము, ఎటువంటి టైంలో క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి అండ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వచ్చా అనేది ఇన్ జనరల్గా చూస్తాము. ఒక్కసారి చూడండి అమ్మ జాగ్రత్తగా. ఈ ఆర్టికల్ చాలా క్రిటికల్గా ఇవ్వడం అనేది జరిగింది. నేను చాలా వరకు ఈజ్ చేస్తాను. సో సింపుల్గా, స్మూత్గా మెయిన్ కాన్సెప్ట్, క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటో కూడా మీకు టోటల్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సి హీఈస్ ఎన్ అడ్వకేట్ ఇన్ మద్రాస్ హైకోర్ట్ అనమాట. ఓకే, అతను అడ్వకేట్ కాబట్టి అతను యూజ్ చేసే టర్మినాలజీ అవన్నీ కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామినేషన్. సో మరీ టూ క్రిటికల్కి వెళ్ళకన్నా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కేసెస్ని ఏ విధంగా చూడాలో అది కూడా మనం చూస్తాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. రీసెంట్గా ఒక ట్రెండ్ అనేది చూస్తున్నాం. ఆ ట్రెండ్ ఏంటంటే జనరల్గా క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఎవరు ఇవ్వచ్చు, హైకోర్టు ఇవ్వచ్చు, ఎస్ సుప్రీంకోర్టు ఇవ్వచ్చు, అండ్ ఎస్ హైకోర్టు కన్నా కింద కోర్ట్స్ ఇవ్వచ్చా అంటే ఎస్ హైకోర్టు కన్నా కింద కోర్టు కూడా ఇవ్వచ్చు. దాన్ని మనం జనరల్గా చూడండి, కోర్ట్ ఆఫ్ సెషన్స్ ఉంది అనుకోండి, కోర్ట్ ఆఫ్ సెషన్స్ అంటే హైకోర్టు కన్నా చిన్న కోర్టు. వీళ్ళు ఎవరైనా ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇది జనరల్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, హైకోర్టు దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ఇచ్చిన క్యాపిటల్ పనిష్మెంట్ అనేది హైకోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాతే క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం ఆ వ్యక్తి ప్రాణాలను తీస్తున్నాము కాబట్టి హైకోర్టు కూడా ఒకసారి చూసి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ఎక్కడుందమ్మా, సిఆర్పిసి చాప్టర్ 28లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. చాప్టర్ 28లో ఓకే, మనము హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ అనేది తెచ్చుకోవాలి అని చూస్తాం. లాస్ట్ 6 monthsలో మనం చూస్తే హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ డెత్ సెంటెన్సెస్ అనేవి చూసాము. సుప్రీంకోర్టు కూడా ఏ విధంగా మెథడాలజీ జరుగుతుందో అనేది కూడా రిట్ పిటిషన్ వచ్చింది, తీసుకుంది అనమాట. అదేంటి అంతా కూడా చూద్దాము. అయితే ప్రజెంట్ కేసులో మనం క్యాపిటల్ పనిష్మెంట్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని అంటాము. అంటే ఏంటి అంటే మనకి ఒక్కసారి చూడమ్మా, బచ్చన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. బచ్చన్ సింగ్ కేసులో జనరల్గా ఏం చూస్తామంటే క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఇన్ జనరల్గా ఇవ్వకూడదు. క్యాపిటల్ పనిష్మెంట్స్ అనేది మనం ఎప్పుడు ఇవ్వాలి, కేవలం రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లోనే ఇవ్వాలి. అయితే ఆ వ్యక్తి అతనికి కేవలం డెత్ పనిష్మెంట్స్ తప్ప ఇంకేమీ ఇవ్వడానికి వీలు కాదు అన్న టైంలో మాత్రమే ఇవ్వాలి. ఆ గైడ్ లైన్స్ ఏంటి అవన్నీ కూడా బచ్చన్ సింగ్ కేసులో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు జనరల్గా చూడండి, బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో
క్లియర్గా దాని గురించి చెప్పడం జరిగింది. సెంటెన్సెస్ ఏ విధంగా ఇవ్వాలి, సెంటెన్సెస్ అంటే నథింగ్ బట్ పనిష్మెంట్స్ ఇవ్వడం అనమాట. ఓకే, ఏదైనా అఫెన్స్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు వాళ్ళు ఏంటి, మనం తప్పు చేసామంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు. దాన్నే సెంటెన్స్ అని అంటాము. ఓకే, ఆ సెంటెన్సెస్ అనేవి కోర్టు ఏ విధంగా ఇవ్వాలి, జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి ఎస్ ఈ వ్యక్తికి ఇది తప్ప ఇంకేమీ ఇవ్వలేము అన్నప్పుడు మాత్రమే అటువంటి ఘోరమైన పనిష్మెంట్స్ అనేవి ఇవ్వాలి అని చూస్తామన్నమాట. ఓకే, అండ్ మరొకటి ఏంటి అంటే డెత్ పనిష్మెంట్స్ కాకుండా ఇంకేమీ కూడా మనము మిటిగేట్ చేయలేమా అనేవి కూడా ఆలోచించాలి జ్యుడిషియరీ ఇచ్చేటప్పుడు అని కూడా జనరల్గా చూస్తానన్నమాట. ఇంకేంటి మరి ఇంకే ఆప్షన్ లేదు, మనకి ఇది తప్ప ఆల్టర్నేటివ్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా అతనికి ఇవ్వద్దు అన్న కేసెస్లో మాత్రమే మనం డెత్ పనిష్మెంట్ ఇవ్వాలి అని కూడా క్లియర్గా బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అంటే ఇక్కడ అన్ని వేస్ పాసిబిలిటీస్ ఆఫ్ రీఫార్మేషన్ అనేది కూడా క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, సో అయితే ఇప్పుడు రీఫార్మేషన్ అంటే ఏంటో చూడండి అమ్మా. ఇన్ జనరల్గా రీఫార్మేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసో తెలియకో మిస్టేక్స్ అనేవి చేస్తారు. కొంతమంది ఫస్ట్ టైం మిస్టేకర్స్ ఉంటారు, వాళ్ళకి పూర్తి అవగాహన లేకుండా మిస్టేక్ చేస్తారు. అయితే ఇటువంటి వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చే అవసరం లేదు. వాళ్ళకి కొంత టైం ఇచ్చి వాళ్ళు పరిపక్వత చెందుతున్నారో లేదో చూడాలి, వాళ్ళ రిఫార్మేషన్ చెందుతున్నారో లేదో చూడాలి అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. అలా చేస్తే మాత్రమే మనము వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు, ఒక హోప్ ఇచ్చినట్టు అని చూస్తాము. ఎప్పుడైతే మనము రీఫార్మేషన్కి ఛాన్స్ ఇవ్వకన్నా చేస్తున్నామో వీఆర్ వైలేటింగ్ ద ఇంపార్టెంట్ వాల్యూ దట్ ఈస్ గివెన్ బై గాంధీజీ గారు ఏం చెప్తున్నారమ్మా, హేట్ ది సిన్ నాట్ ది సిన్నర్. ఓకే, తప్పు చేసిన వ్యక్తిని నువ్వు క్షమించు, అతని తప్పుని మాత్రం క్షమించకపోయినా పర్వాలేదు. అంటే ఆ తప్పు అనేది ఇతన్ని చేయించింది. బేసికల్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి వాళ్ళే ఉంటారు అని గాంధీజీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ తప్పు ఇతన్ని తప్పుడు మనిషిలా చేసింది, అది మారిస్తే సరిపోతుంది. అంటే గాంధీజీ రిఫార్మేషన్ గురించి మాత్రమే పనిష్మెంట్స్ ఇవ్వాలి అని చెప్తారనమాట. ఎందుకు, ఒకసారి ఎప్పుడైతే రిఫార్మేషన్ చెందుతాడో మనిషి, అతను ఖచ్చితంగా ఆ మిస్టేక్ని ఇంకెప్పుడు కూడా రిపీట్ చేయడు. రిఫార్మేషన్కి ఛాన్స్ లేకుండా ఉన్న చోట మాత్రమే మనకి క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇవ్వాలి అని బచన్ సింగ్ కేసులో క్లియర్గా చెప్పిందనమాట. అండ్ వేరియస్ ఆపర్చునిటీస్ వాళ్ళకి కూడా ఇవ్వాలి అని కూడా చెప్తున్నారనమాట. వాళ్ళకి రీహాబిలిటేషన్కి, రీఫార్మేషన్కి అసలు అవ్వదు అన్నప్పుడు అన్క్వశ్చనబుల్లీ ఫోర్క్లోజ్డ్ అయితేనే ఈ టర్మినాలజీ యూజ్ చేయడం జరిగింది. చూడమ్మా, అన్క్వశ్చనబుల్లీ ఫోర్క్లోజ్డ్ అంటే ఇంకా డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి, అతనికి ఇది తప్ప ఇంకేమీ కూడా ఇవ్వము అన్నప్పుడే చెయ్యాలి అని ఇన్ జనరల్గా చూస్తాము. అండ్ చాలా స్టడీస్ కూడా జరగడం జరిగిందనమాట. అయితే నేను చెప్పాను కదమ్మా, అన్క్వశ్చనబుల్లీ ఫోర్క్లోజ్డ్ అని. దీన్ని ఎవరు చేస్తున్నారు, ఆ మెథడాలజీ ఏంటి, ఏ విధంగా మిటిగేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేవి కొన్ని స్టడీస్ కూడా చేయడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు జనరల్గా సుప్రీంకోర్టు వాటి మీదే ఎంక్వైరీ చేస్తుంది. ఏంటంట, మెథడాలజీ మీద. ఏ విధంగా మెథడాలజీ చూసి వాళ్ళు అన్క్వశ్చనబుల్లీ ఫోర్క్లోజ్డ్ అని చెప్తున్నారు అని కూడా అడుగుతుందన్నమాట. ఓకే, అయితే వీటి గురించి కొన్ని కేసెస్ ఉన్నాయి, అవి ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. 2008లో ఒక కేసు అనేది రావడం జరిగిందమ్మా. ఆ కేసు ఏంటి, రాజేంద్ర ప్రహ్లాద్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే, కోర్టు ఖచ్చితంగా ఎప్పుడైతే ఇటువంటివన్నీ చేస్తారో, అంటే వీళ్ళు అన్క్వశ్చనబుల్లీ ఫోర్క్లోజ్డ్ అని చెప్తారు కదమ్మా, దానికి రీజన్స్ ప్రొవైడ్ చేయాలి కదా. ఆ రీజన్స్ అన్నీ కూడా ఏ విధంగా ప్రొవైడ్ చేయాలంట, అతని కాండక్ట్, ఆ వ్యక్తి యొక్క కాండక్ట్ అంటే ఏ విధంగా నడుచుకున్నాడు జైల్లో, అతను జైల్లో ఉన్న కాండక్ట్ సబ్మిట్ చేయాలంట. అండ్ ఆ తర్వాత అవుట్ సైడ్ జైల్ అవుట్ సైడ్ అతని బిహేవియర్ ఎలా ఉన్నాదో అది ఇవ్వాలంట. ఒకవేళ బెయిల్ ఇస్తే బెయిల్ టైంలో అతను ఏ విధంగా ఉన్నాడో చూడాలి అంట. అండ్ మెడికల్ ఎవిడెన్స్ కూడా ప్రూవ్ చేయాలి, అతను
ఏ విధంగా ఉంటున్నాడో మెడికల్ ఎవిడెన్స్ కూడా చూడాలి. అండ్ అతని ఫ్యామిలీతో ఎంతవరకు కాంటాక్ట్ అవుతున్నాడో జనరల్గా చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాతే ఇష్యూ అనేది సాల్వ్ చేయాలి అని రాజేంద్ర ప్రహ్లాదరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు 2018లో చెప్పడం అనేది జరిగింది అనమాట. అండ్ రీసెంట్గా కూడా మనకి 2021లో కూడా ఒక కేసు వచ్చింది. ఆ కేసు పేరేంటమ్మా, మోఫిల్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ అనమాట. ఈ కేసులో క్లియర్గా ఏం చెప్తున్నారంటే స్టేట్కి డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీ ఏంటి అంటే ఖచ్చితంగా రిఫార్మేషన్కి, రీహాబిలిటేషన్కి ఖచ్చితంగా స్టేట్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హార్డ్ వర్క్ చేయాలి. అవ్వలేని పక్షంలో మాత్రమే మాకు ఇట్లా అవ్వడం లేదు అని చెప్పాలి అని క్లియర్గా మోఫిల్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్లో ఉందన్నమాట. కేసు ఏంటమ్మా, ఖచ్చితంగా స్టేట్ ప్రజలని మిస్టేక్ చేసిన వాళ్ళని రిఫార్మ్ చేసి రీహాబిలిటేట్ చేయాల్సిన బాధ్యత మినిమం బై డిఫాల్ట్ ఉంటుంది, రీహాబిలిటేట్. ఒకవేళ ఇట్లా అవ్వట్లేదంటే అలా అవ్వని కండిషన్స్ కూడా పూర్తిగా కోర్టుకి చెప్పాలి అని కూడా క్లియర్గా చెప్తున్నారనమాట. సో హోలిస్టిక్ అప్రోచ్ ఇన్వెస్టిగేషన్ మెథడ్లో ఉండాలి అని చెప్తున్నారనమాట. మరొక కేసు కూడా ఉంది, దాని గురించి చూడండమ్మా. 2022 కేసు ఏంటి, మనోజ్ అండ్ అదర్స్, ఓఆర్ఎస్ అంటే అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ కేసులో జనరల్గా ఏం చూస్తామంటే డైరెక్షన్స్ అనేవి స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రొబేషన్ ఆఫీసర్స్ ఉంటారో, ఎవరైతే ఎంక్వైరీ కండక్ట్ చేస్తారో వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఒక సైకియాట్రిస్ట్ని తీసుకొని వెళ్ళాలి. అండ్ లోకల్ ప్రొఫెసర్ ఎవరైతే సైకాలజీలో ఉంటారో వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళతో ఇవాల్యుయేషన్ చేయించాలి. అంటే పోలీస్ వాళ్ళకి ఎలా తెలుస్తుందమ్మా వాళ్ళ సైకాలజీ, వాళ్ళ దాంట్లో ట్రైన్ అయ్యి ఉండరు కదా. సో వాళ్ళని క్లియర్ కట్గా ఇవాల్యుయేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా లోకల్ ప్రొఫెసర్ సైకాలజీ ఆర్ సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు ఉండాలి అని చూస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ జనరల్గా పూర్తిగా ఇక్కడ ఏం చూస్తున్నాం, రీసెంట్గా ఈ జడ్జిమెంట్స్ ఇట్లాగా మెథడాలజీ అనేది ఏ విధంగా ఉండాలి అనేది కోర్టు దగ్గరికి వెళ్ళింది. కోర్టు దాని గురించి ఎంక్వైరీ చేస్తుంది అని కూడా చూస్తున్నాం అనమాట. సో ఖచ్చితంగా కోర్టు ఇప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ డెసిషన్ లాంటివి తీసుకోవాలి, క్లియర్ గైడ్ లైన్స్ అనేవి ఇవ్వాలి. లేకపోతే ఈ ట్రెండ్ అలా కంటిన్యూ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. కోర్టు ఖచ్చితంగా గైడ్ లైన్స్లో సైకోసోషల్ రిపోర్ట్స్ అనేవి మ్యాండేటరీ చేస్తే మంచిది అని చెప్తున్నారు. సైకోసోషల్ రిపోర్ట్ ఒక వ్యక్తికి ఇంకా ఇతను రిఫార్మేషన్కి పనికి రారు అంటే ఖచ్చితంగా సైకోసోషల్ రిపోర్ట్ అనేది ఇష్యూ చేయాలి. సో అప్పుడే జ్యుడిషియరీ అనేది కీ పిల్లర్స్, ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ మీద హోప్ చేస్తుంది అని చూస్తామన్నమాట. ఏ విధంగా అయితే బచన్ సింగ్లో చెప్పిందో ఇప్పుడు అదే విధంగా క్లియర్ కట్ గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేస్తే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు, నెక్స్ట్ ఇటువంటివి కాకుండా ఉంటాయి అని కూడా క్లియర్గా చెప్పడం జరిగిందమ్మా. ఓకే, ఇది అమ్మ ఆర్టికల్ మనం టోటల్గా నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఒక 2-3 గైడ్ లైన్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. సో దీంతో మీకు మీ పార్టిసిపేషన్ రేట్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. ఇటలీ, ఇండియా డిస్కస్ ఉక్రెయిన్ ఇష్యూ డిస్కస్ చేసింది, ఎనర్జీ ఇష్యూస్ డిస్కస్ చేశాయి, అండ్ G20 కోఆపరేషన్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేశాయి. ఓకే, మనము యూరోప్తో కంటిన్యూస్గా చర్చలు అనేవి చేస్తున్నాము. ఓకే, ఎందుకంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జర్మనీకి వెళ్ళారు, ఫ్రాన్స్కి వెళ్ళారు, అండ్ నార్డిక్ కంట్రీస్ కూడా వెళ్ళారు, డెన్మార్క్ వెళ్ళారు, నార్డిక్ కంట్రీస్ కూడా వెళ్ళడం అనేది జరిగిందనమాట. అండ్ ప్రతి ఇష్యూ చోట కూడా మనము బెటర్ రిలేషన్స్ విత్ యూరోప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు మన మినిస్ట్రీ ఎవరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జనరల్గా ఏం చేస్తున్నారంటే ఇటాలియన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడుతున్నారనమాట. ఈ ఇష్యూస్ అనేవి కూడా రావడం జరిగింది. ఏంటి, ఉక్రెయిన్ ఇష్యూ కూడా రావడం జరిగింది. ఇద్దరు కూడా జాయింట్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఏంటంట, మేము ఉక్రెయిన్లో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఏంటది హ్యుమానిటేరియన్ క్రైసిస్
ఈ హ్యుమానిటేరియన్ క్రైసిస్ని మేము ఖండిస్తున్నాము. ఎటువంటి హాస్టిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ బేసిస్ మీద ఆగిపోవాలి. రష్యా ఉక్రెయిన్ కలిపి కూర్చొని శాంతి చర్చలు అనేవి చేసుకోవాలి అని ఇద్దరు కూడా జాయింట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేస్తేనే ఇంటర్నేషనల్ ఆర్డర్ అని అంటాము. ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఆర్డర్ బేసిస్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వేటట్టు. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమ్మా? యుఎన్ చార్టర్. యుఎన్ చార్టర్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యేటట్టు అయితే ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది ఉంటుంది. అన్స్టేబుల్గా కాకుండా స్టేబుల్ గ్లోబల్ ఆర్డర్ అనేది ఉంటుంది అని చూస్తామన్నమాట. అండ్ విత్ రెస్పెక్ట్ టు సావరెనిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనేది రెండు కంట్రీస్ కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాని ఇద్దరూ కూడా రష్యాకి అగెయిన్స్ట్గా కండెమ్నింగ్ రష్యా అని ఎవరూ కూడా వాడలేదు. ఇద్దరూ కూడా కూర్చొని శాంతి చర్చలు జరపాలి అని మాత్రమే జరగడం ఉంది అన్నమాట. ఓకే. అండ్ ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది రిలేటెడ్ టు ఎనర్జీ. ఒక్కసారి చూడండి అమ్మా. ఎనర్జీ రిలేటెడ్ పరంగా ఇద్దరు కూడా కోఆపరేషన్ అనేది చేసుకుంటున్నారు. ఏంటంట? ఇండియా ఇటలీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అని చూస్తాము. ఓకేనా? ఎస్, ఇది లాస్ట్ ఇయరే అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పుడు ఇన్ జనరల్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే దీంతో ఇండియా ఇటలీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆన్ ఎనర్జీ ట్రాన్సిషన్తో మనము కొత్త పార్ట్నర్షిప్స్ రిగార్డింగ్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తాము. తర్వాత గ్రీన్ హైడ్రోజన్ ఇష్యూస్ చూస్తాము. బయోఫ్యూయల్స్ చూస్తాము. ఎనర్జీ స్టోరేజ్ కూడా చూస్తాము. ఓకేనా? అండ్ ఇన్ జనరల్గా ఏంటి అంటే వాళ్ళు ఇటలీ టెక్ సమ్మిట్ కూడా పెడదాం అనుకుంటున్నారు. ఇది దేనికి? సర్క్యులర్ ఎకానమీ పెంచడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ సర్క్యులర్ ఎకానమీ అంటే ఇన్ జనరల్గా ఎకానమీలో ఏంటి? ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము, వాడిన తర్వాత బయటికి పారేస్తాం. బట్ సర్క్యులర్ ఎకానమీలో ఏం జరుగుతుందంటే ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేసిన తర్వాత ఇంకా ప్రొడక్ట్ అనేది అసలు కన్జంప్షన్కి మరి పనికి రాదు, ఏ విధంగా కూడా అవ్వదు అంటే అప్పుడు మళ్ళీ దాన్ని ప్రొడక్షన్ ప్రాసెస్లో పడేస్తాము. అంటే రా మెటీరియల్ కింద పడేస్తామన్నమాట. వేస్ట్గా పక్కకి ఇసిరే కన్నా ఎవరైతే దీంతో చూస్తారో ప్రొడక్ట్స్ని రా మెటీరియల్గా యూజ్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాము. సో అప్పుడు అది సర్క్యులర్ ఎకానమీలోకి వెళ్తుందనమాట. సర్క్యులర్ ఎకానమీ వైపు మనం ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నామంటే వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వలన గ్లోబల్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది. సో ఆ పొల్యూషన్ని మిటిగేషన్ చేయడానికి సర్క్యులర్ ఎకానమీ వైపు వెళ్తున్నాం. సో అందుకే ఇండియా టెక్ సమ్మిట్ కూడా పెట్టాలి అనుకుంటున్నాం ఆన్ ది ఎజెండా ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ అని కూడా క్లియర్గా చూసామన్నమాట. అండ్ నెక్స్ట్ G20 కోఆపరేషన్ కూడా చూస్తున్నాము. ఒక్కసారి చూడమ్మా. అది 2 కంట్రీస్ కూడా G20 మెంబర్స్ కాబట్టి G20 కోఆపరేషన్ అనేది చేసుకోవాలి అని చూస్తున్నారు అనమాట. ఒక్కసారి చూడమ్మా. ఈ డయాగ్రామ్ అనేది నేను ఎందుకు పెట్టానంటే లాస్ట్ ఇయర్ 2020లో G20 మెంబర్ కంట్రీస్ ఏమున్నాయని యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ పిక్చర్ ఓవరాల్గా చూస్తే G7లో ఎవరున్నారు, G8లో ఎవరున్నారు, G20లో ఎవరున్నారో కూడా మీకు తెలుస్తుంది. G7లో చూడండమ్మా, మనకి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యునైటెడ్ స్టేట్స్ ఉన్నారు. G8లో G7+1 G8 రష్యా కూడా ఉంటుంది. అయితే ఇటలీ G7లో ఉంది, G20లో కూడా ఉన్నది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, G20లో ఎవరెవరు యాడ్ అవుతున్నారు? అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా,
టర్కీ. ఓకే, ఈ కంట్రీస్ అన్నీ కూడా G20లో ఉన్నాయి. G20 కంట్రీస్లో ఉన్నాయి అంటే వాళ్ళ మధ్య రిలేషన్స్ అనేవి చాలా బ్రాడ్గా ఉంటున్నట్టు. అండ్ ఇంకొకటి ఇదేంటి అంటే ఏ కంట్రీ అయితే ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, గ్రో అవుతుందో ఆ కంట్రీస్ అన్నిటినీ కూడా G20లో పెట్టడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఇన్ జనరల్గా ఓవరాల్గా ఇటలీ ఇండియా రిలేషన్స్ అనేవి చూద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, మన రిలేషన్స్ అనేవి ఇండియాకి ఇటలీకి రిలేషన్స్ పెరగాలని 2020-2024లో ఒక రోడ్ మ్యాప్ వేయడం కూడా జరిగింది. అదేంటమ్మా పేరు? యాక్షన్ ప్లాన్ ఫర్ అన్ ఎన్హాన్స్డ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఇటలీ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకు అంటే మనం ఒక్కసారి చూసామంటే యూకే తర్వాత ఇండియన్ డయాస్పోరా ఎక్కువ ఉండేది ఇటలీలోనే. అంటే యూకే తర్వాత ఇది సెకండ్ పొజిషన్లో ఉన్నది. అండ్ ట్రేడ్ రిలేషన్లో కూడా ఇటలీ అనేది యూరోపియన్ కంట్రీస్లో 5th పొజిషన్లో ఉన్నది. సో దీంతో లాంగ్ టర్మ్ రిలేషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి యాక్షన్ ప్లాన్ లాంటిది తీసుకొని రావడం జరిగింది అన్నమాట. ఓకే, అండ్ ఇన్ జనరల్గా ఏం చూస్తామంటే మనము ఇటాలియన్ బ్యాంక్ వాళ్ళు మన ఇండియన్ ఒక స్కీమ్లో ఏంటంట నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఇది ఒక ఫండ్ రైజింగ్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాము అని సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ కూడా మనము టెక్నాలజికల్ కోఆపరేషన్, కో డెవలప్మెంట్, కో ప్రొడక్షన్ కూడా చూస్తాము. అంటే 2 కంట్రీస్కి డిఫెన్స్ కోఆపరేషన్ కూడా ఉంది అని చూస్తాము. ఓకే, అండ్ ఇన్ జనరల్గా కోవిడ్ సిచ్యువేషన్స్లో కూడా ఇద్దరం హెల్ప్ చేసుకున్నాము. అండ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా వరకు ప్రోగ్రామ్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇటలీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అండ్ ఇండియా ఇటలీ ఎగ్జిక్యూటివ్ నార్మల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ కూడా మనము చూస్తాము. ఓకే, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ కూడా మనం ఇందులో చూస్తామని రాస్తాం. అండ్ రీసెంట్గా చూస్తే మనకి ఇస్రో అండ్ ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇద్దరు వర్క్ చేస్తున్నారు అని చూస్తామన్నమాట. యాజ్ ఏఎస్ఐ అండ్ ఇస్రో కూడా హీలియోఫిజిక్స్ ఓకే, హీలియోఫిజిక్స్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ సన్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్లో కూడా ఇద్దరు వర్క్ చేస్తున్నారని చూస్తామన్నమాట. ఇద్దరు కూడా కౌంటర్ టెర్రరిజం ఇష్యూస్ చూస్తున్నారు. కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ చూస్తున్నాం అన్నమాట. ఏ విధంగా మనము ఇండియా ఇటలీ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ కౌంటర్ టెర్రరిజం అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని చూస్తామన్నమాట. అండ్ కెపాసిటీ బిల్డింగ్స్లో కూడా ఎవరైతే ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే కౌంటర్ టెర్రరిజం చేస్తున్నాయో ఇండియా ఇటలీ వాటి మధ్యన కోఆపరేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇన్ జనరల్గా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ దేనికి చేస్తున్నామమ్మా? ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అనేది ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇటలీ కూడా దాంట్లో మెంబర్. అండ్ ఇండియా కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇటలీ తన సపోర్ట్ అనేది చేస్తుంది. ఓకేనా. అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా పీస్ క్లైమేట్ పరంగా ప్రతిదీ కూడా ఇటలీ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది అని చూస్తాము. అండ్ ఇండియా కూడా ఇటలీకి చాలాసార్లు హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని చూస్తున్నాం అనమాట. అండ్ 2 కంట్రీస్ కూడా పార్ట్నర్షిప్ అనేది చాలా మెరుగ్గా అవ్వాలని 2 కంట్రీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇండియాకి ఇటలీకి ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు కాబట్టి అండ్ ఆ ట్రేడ్ మరింత పెరగాలి అండ్ డయాస్పోరా కూడా మనము స్ట్రాంగ్గా యూజ్ చేసుకోవాలి అని ఇండియా చూస్తుందన్నమాట. ఇది అమ్మ ఓవరాల్ కాంప్రహెన్సివ్గా ఇండియా ఇటలీ రిలేషన్స్ కూడా మనం టోటల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ విజిట్ వెనకాతనున్న ఇంపార్టెన్స్ కూడా చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి అమ్మ.
అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఫెర్టిలిటీ రేట్ ఫాల్స్ ఫర్దర్ అండ్ ఒబెసిటీ రైజెస్. ఓకే, మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఎప్పటికప్పుడు సర్వే చేస్తూ ఉంటుంది. సర్వే చేస్తూ రీసెంట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఈ నేషనల్ రిపోర్ట్లో కొంత ప్రోగ్రెస్ అనేది జరిగింది. మనకి ప్రీవియస్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th ఉండేది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th. ఆ 4th రిపోర్ట్ ఎక్కడి నుంచి 2015-16 డేటా అనమాట. బట్ ఇప్పుడు 5th రిపోర్ట్ మాత్రం 2021 రిపోర్ట్ కాబట్టి లేటెస్ట్ రిపోర్ట్ రిలీజ్ అనేది రావడం జరిగింది. అండ్ దీంట్లో మెయిన్ ఏంటి అంటే ఒకసారి ఇక్కడ ఫెర్టిలిటీ రేట్స్ అనేవి చూడండి. సార్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి? ఒక ఉమెన్ తన మొత్తం ఎంటైర్ ఏజ్లో ఎంతమంది బేబీస్ను ప్రొడ్యూస్ చేస్తుంది అనేది చేస్తున్నాం అనమాట. అంటే ఆమె కెపాసిటీ కాదు, జనరల్గా ఎంతమందిని ప్రొడ్యూస్ చేస్తుంది అని. ఎంతమందిని 1992-93లో యావరేజ్ ప్రతి ఉమెన్ కూడా 3.4 బేబీస్కి ఆన్ అండ్ యావరేజ్ ప్రొడ్యూస్ చేసేవారు. అంటే ఇక్కడ జనరల్గా చూడమ్మా, ఒక లేడీ 6 మెంబర్స్కి ప్రొడ్యూస్ చేసింది, ఒక లేడీ కేవలం ఎంతమంది ప్రొడ్యూస్ చేసింది 2 మెంబర్స్కి ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, ఇద్దరు కలిపి 8, యావరేజ్ ఎంత 4. ఈ విధంగా మనం చూస్తాము. అలా 3.4 ఉంది. 98-99కి 2.9 పడింది, 2005-06కి 2.7, 15-16కి 2.2, 2019-20కి 2కి పడింది. ఓకే, సరే ఇది మంచిదా అంటే ఎస్. ఇండియాకి రీప్లేస్మెంట్ రేట్ అనేది ఉంటుంది 2.1. సార్ రీప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటి? రీప్లేస్మెంట్ రేట్ అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసాను చూడండి 2.1. ఇది రీప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ అంటాము. అంటే ఇప్పుడు చూడండి, స్మాల్ ఫ్యామిలీ తీసుకుంటే ఫాదర్ మదర్ ఉంటారు. ఆ ఫాదర్ మదర్కి 2 చిల్డ్రన్ పుట్టారనుకోండి. సో రేపు పొద్దున్న ఈ ఫాదర్ మదర్ చనిపోతే వాళ్ళ ప్లేస్లో ఇంకొక 2 చిల్డ్రన్ మాత్రమే ఉన్నారు. అంటే ఎక్స్ట్రా బర్డన్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి పెరగవు అన్న దృష్టిలో రీప్లేస్మెంట్ లెవెల్ రేట్ 2.1 అనేది పెట్టడం జరిగింది. అయితే మనం ఓవరాల్ రిపోర్ట్ అంతా క్యాల్కులేట్ చేసేసరికి ఇండియా మొత్తంలో కూడా 2.1 కన్నా యావరేజ్ మొత్తం 2కి వచ్చేసింది. కొన్ని స్టేట్స్లో ఎక్కువే ఉంది, లైక్ బీహార్ 2.98 ఉంది, మేఘాలయ 2.91 ఉంది, ఉత్తరప్రదేశ్ 2.35 ఉంది, జార్ఖండ్ 2.26 ఉంది, మణిపూర్ 2.17 ఉంది. బట్ సౌత్ ఇండియా స్టేట్స్లో చూస్తే ఆ రేట్ అనేది చాలా తక్కువ ఉన్నది అని కూడా ఇన్ జనరల్గా చూస్తాం. అండ్ కొన్ని రిపోర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, చాలా లాట్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందమ్మా. అదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. సర్వే రిపోర్ట్స్ ఇంకేం చెప్తున్నాయంటే గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే పూర్వం హౌసెస్లోనే ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివర్ చేసేవారు. బట్ ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే నథింగ్ బట్ హాస్పిటలైజేషన్ చేస్తున్నారు. ఆ రేట్ ఎంత నుంచి ఎంతవరకు పెరిగిందమ్మా? 79% నుంచి 89% పెరిగింది. ఎంత టైం? 2015-16 నుంచి 2020, అంటే 5 ఇయర్స్లోనే 10 percentage points పెరగడం అనేది గ్రేట్. ఎందుకంటే గవర్నమెంట్స్ కొన్ని స్కీమ్స్ కూడా తీసుకొచ్చింది. ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన స్కీమ్స్ లాంటివి తీసుకుని రావడంతో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి కూడా బాగా పెరిగాయి. రూరల్ ఏరియాస్లో కూడా ఈ నెంబర్ ఎంత ఉంది? రూరల్ ఏరియాస్లో 87% ఉంది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. అండ్ అర్బన్ ఏరియాస్లో అయితే 94% అనేది ఉంది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. ఇది పాజిటివ్ అవుట్కమ్గా చూస్తాము. అండ్ జనరల్గా చూస్తే ఇమ్యూనైజేషన్ స్కీమ్ కూడా గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అండ్ ఈ ఇమ్యూనైజేషన్ రిపోర్ట్స్ చూస్తే ఓవరాల్గా 77% ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్స్ ఆఫ్ 12 to 24 months, అంటే పుట్టిన 1-2 ఇయర్స్లో వాళ్ళు చాలా వరకు ఇమ్యూనిటీ గురించి వాళ్ళు ఏం తీసుకోవాలి? ఇమ్యూనైజేషన్ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాలి. ఎస్, ఎంత తీసుకున్నారంటే 77%. ముందు ఆ ఫిగర్ ఎంత ఉండేది? 62% ఉండేదన్నమాట. 62% నుంచి 77%కి వెళ్ళిందంటే ఇది కూడా చాలా పాజిటివ్ అవుట్కమ్ అని చూస్తాము. అండ్ మరొకటి ఏంటి అంటే స్టంటింగ్ అనేది చూస్తాం. స్టంటింగ్ అంటే లో హైట్ ఫర్ ఓవరాల్ బాడీ అనమాట. బాడీ వెయిట్కి బాడీ గ్రోత్కి ఎంత ఉండాలో అంత ఉండకన్నా షార్ట్గా ఉంటే దాన్ని స్టంటింగ్ అని అంటాము. స్టంటింగ్ మనం జనరల్గా అండర్ 5 చిల్డ్రన్కి చూస్తాం. అంటే అండర్ ది ఏజ్ ఆఫ్ 5 చిల్డ్రన్ ఎవరెవరైతే స్టంటింగ్లో ఉన్నారో వాళ్ళది చూస్తాం. దీంట్లో అంత గ్రోత్ ఏమీ లేదు. ముందు
38% ఉండేది ఇప్పుడు 36%కి మాత్రమే పడడం జరిగింది అనమాట. ఓకే, స్టంటింగ్ రేట్స్ అవన్నీ కూడా బిలో 20 తీసుకొద్దాము అని గవర్నమెంట్ గోల్స్ ఉన్నాయన్నమాట. బట్ 38% నుంచి 36%కి రావడం జరిగింది. అంటే న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి అనుకున్నంత పెరగకపోతేనే స్టంటింగ్ రేట్ అనేది అదే విధంగా ఉండిపోతుంది అని చూస్తామన్నమాట. ఓకే, అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్డిజి గోల్స్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్డిజి గోల్స్ కూడా చూస్తాము. అదేంటో కూడా ఒక్కసారి చూడండి అమ్మా. మెయిన్లీ మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు ఎటువంటి 3 డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారో ఒకసారి చూడండి. ఫస్ట్ డెసిషన్ ఏంటి, వాళ్ళ హెల్త్ కేర్. అంటే ఉమెన్కి ఇంట్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తేనే వాళ్ళ హెల్త్ కేర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. అండ్ సెకండ్ వన్, మేజర్ హౌస్ హోల్డ్ పర్చేజెస్, మేజర్ హౌస్ హోల్డ్ పర్చేజెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో కూడా చూస్తాము. అంటే వాళ్ళకి చెప్తున్నామా చెప్పట్లేదా అనేది, చెబితే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, చెప్పకపోతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేనట్టు. అండ్ ఆమె వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుందా లేదా, అంటే హస్బెండ్ అడ్డు చెప్తున్నాడా లేదా, అడ్డు చెప్పకపోతే ఆమెకి ఇండిపెండెన్స్ ఉన్నట్టు, లేదంటే లేదు అన్నట్టు. అయితే ఈ డెసిషన్ మేకింగ్ అనేది బాగా పెరిగింది అని చూస్తామన్నమాట. ఓకే, ఎంతంట లద్దాఖ్లో 80% ఉంటే ఇన్ జనరల్గా నాగాల్యాండ్లో 99% అనేది ఉంటుంది. చూసారమ్మా, 99% అనేది నాగాల్యాండ్లో, మిజోరాంలో చూస్తాము. ఎందుకంటే అక్కడ ఎక్కువ మ్యాట్రియార్కల్ స్ట్రక్చర్ చూస్తాం. అంటే ప్యాట్రియార్కీ అంటే ఫాదర్ హెడ్ అంటాం, మ్యాట్రియార్కీ ఈ వర్డ్ గుర్తుంచుకోండి. మ్యాట్రియార్కీ అంటే మదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ హౌస్, మదర్ ఈజ్ హెడ్. సో అందుకనే ఆ స్టేట్స్లో 99% అనేది ఉంది. సో ఇన్ జనరల్గా మనం చూసినా కూడా రూరల్ ఏరియాస్లో ఇండియా మొత్తం 77% ఉంటే అర్బన్ ఏరియాలో 81% అనేది ఉన్నది. అంటే ఓవరాల్గా బాగుంది అని చూస్తాం. అండ్ నెక్స్ట్, ఉమెన్కి కూడా బ్యాంక్ అకౌంట్స్ అనేవి 53% నుంచి 79%కి లాస్ట్ 4 ఇయర్స్లో వెళ్ళడం జరిగింది. బికాజ్ ఆఫ్ జన్ ధన్ యోజన అని కూడా మనం చెప్పచ్చు. జన్ ధన్ యోజన ఇవన్నీ కూడా ఎస్డిజి గోల్సే కదమ్మా, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇవన్నీ కూడా. సో అందుకనే ఎస్డిజి గోల్స్ అన్నీ కూడా మనం క్లారిటీగా పెంచుకోగలుగుతున్నాము అని చూస్తున్నాము అనమాట. ఓకే, ఎస్. సో అండ్ ఇంకా నెక్స్ట్ కొన్ని ఎస్ ఇంతవరకు పాజిటివ్ చూసాము. అయితే కొంత నెగిటివ్ కూడా జరిగింది. ఆ నెగిటివ్ ఏంటో కూడా చూడండి. నెగిటివ్ అంటే సమ్ ఇల్ హ్యాబిట్ అనేది పెరగడం జరిగింది, నథింగ్ బట్ ఒబెసిటీ. అదేంటో కూడా చూడండి అమ్మా. ద థింగ్ ఆఫ్ ఒబెసిటీ అనేది చూస్తాము. సార్ వాట్ ఈజ్ ఒబెస్ అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉంటే దాన్ని ఒబెసిటీ అని అంటాము. నేషనల్ లెవెల్లో 21% ఉండేది, ఇప్పుడు 24%కి పెరిగిపోయింది. ఒబెసిటీ అనేది పెరగకూడదమ్మా. అండ్ ఉమెన్లో కూడా ఈ సిచ్యువేషన్ ఎంత, 19% ఉండాల్సింది 23% వెళ్ళిపోయింది. అండ్ జనరల్గా చూస్తే కేరళ, అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, గోవా, సిక్కిం ఇటువంటి స్టేట్స్లో అది ఎంతవరకు ఉందంటే 34% అనేది ఉంది. ఓకేనా, ఇవన్నీ కూడా నేషనల్ యావరేజ్ ఫిగర్స్. ఈ 34% అనేది ఇండివిజువల్ స్టేట్స్ అనమాట. చెప్పాను కదా ఇప్పుడు, కేరళ, ఏపీ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, గోవా, తమిళనాడు, పుడుచ్చేరి, పంజాబ్ ఈ స్టేట్స్లో 34% అనేది ఉంది అని చూస్తున్నాం అనమాట. అండ్ ఇన్ జనరల్గా ఈ శాంపిల్స్ అన్నీ కూడా ఎంత కవర్ చేయడం జరిగింది, 6.37 lakh హోమ్స్ నుంచి శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసి డేటా అనేది నీట్గా క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఓకేనా, ఎస్. సో ఇది చాలా రిలయబుల్ డేటా కింద కూడా మనం చూస్తాము. ఓకే కదమ్మా. ఆల్రెడీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్పాను కదమ్మా. ఒకసారి దాని గురించి 2 పాయింట్స్ అనేవి కామెంట్ బాక్స్లో వెంటనే పాజ్ చేసి సర్చ్ చేసి పెట్టండి అమ్మా. సో అవుట్కమ్స్ అన్నీ కూడా బాగున్నాయి, ఎక్సెప్ట్ ఒబెసిటీ అనేది మనం చూసాం, రైట్. సో ఎస్, ఇప్పుడు మనం మన లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డేకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, మన లాస్ట్ ఆర్టికల్ చూడమ్మా, వర్కింగ్ టు ట్యాకిల్ డ్రగ్ ట్రాఫికర్స్ అనేది చూస్తాము. ఇక్కడ ఇతను ఎవరంటే ఈ ఆఫీసర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ అనమాట. జనరల్గా కోస్ట్ గార్డ్ అంటే ఏంటి, ఇప్పుడు కేరళ అన్నాం కదమ్మా, కేరళ ఇక్కడ ఉంటుంది కదా, అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ మొత్తం కూడా ఇక్కడ ఈ ఏరియాస్ ఇవంతా కూడా చూసుకుంటుంది.
ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది చూసుకుంటుందన్నమాట. కోస్ట్ ఏరియా అంతా కూడా ప్రొటెక్షన్గా ఇది చూసుకుంటుంది అనమాట. ఓకే, ఈ ఆర్టికల్లో క్లియర్గా ఏం చెప్పడం జరిగిందంటే అతను కోస్ట్ గార్డ్ కింద జాయిన్ అయ్యేసరికి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, గోల్డ్ కానీ, డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు స్మగ్లింగ్ అనేవి జరిగేవి. అప్పట్లో మాకు అంత ఫోర్స్ కూడా లేదు, మెంబర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, మ్యాన్ పవర్ అనేది షార్ట్గా ఉంది కాబట్టి మేము అంత కెపాసిటీ అనేది చూపించలేకపోయాము. బట్ ఇప్పుడు మెన్ పవర్ బాగా పెరిగింది అండ్ మాకు ఇప్పుడు 159 షిప్స్ అనేవి ఉన్నాయి. 159 షిప్స్, ఓకే, 159 షిప్స్ ఉన్నాయి, 74 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా కోస్ట్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోగలము అని చెప్తున్నారనమాట. అండ్ ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో డ్రగ్స్ వాళ్ళని ఎగ్జాక్ట్గా మేము సర్వేలెన్స్ చేసి కనిపెట్టగలము అని చెప్తున్నారు. అండ్ ఈ డ్రగ్స్ అందరూ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారంట, ఇరాన్ నుంచి కానీ ఆఫ్రికన్ కోస్ట్ నుంచి కానీ వస్తున్నారు. ఆఫ్రికన్ కోస్ట్ అండ్ సో ఇరాన్ నుంచి, ఆఫ్రికన్ కోస్ట్ నుంచి వచ్చే ఈ ప్లేసెస్ అన్నిటినీ కూడా మేము ఫుల్గా సర్వేలెన్స్ చేయగలము. ఇప్పుడు నైబర్హుడ్ నుంచి వచ్చే డ్రగ్ ట్రాఫికింగ్ ఇష్యూస్ కూడా మేము కేర్ఫుల్గా చేస్తున్నాము అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇతను చెప్తున్నారు ఎంత కెపాసిటీ మీరు మెయింటైన్ చేస్తున్నారు ఇది అని అడిగితే జనరల్గా 60 షిప్స్ అనేవి ఎప్పుడూ కూడా సీలో అట్లాగా అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి, అండమాన్ పాయింట్ నుంచి మొత్తం కూడా అని కూడా చెప్తున్నారనమాట. అండ్ 12 to 14 మ్యారిటైమ్ సార్టీస్ అనేవి డైలీ కూడా జరుగుతుంది. ఈచ్ సార్టీ అనేది 4.5 to 5 అవర్స్, ఓకే, అట్లీస్ట్ 4.5 to 5 అవర్స్ అనేది ఒక సార్టీ, ఒక రక్కీ అనేది అట్లా జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ALH, ఓకే, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MK3 హెలికాప్టర్స్ కూడా ఉండడం అనేది జరిగింది. దీంతో క్యాపబిలిటీస్ అనేవి పెరిగాయి అని అడిగితే ఎస్, ఆఫ్ కోర్స్, దీంతో అడ్వాన్స్డ్ సెన్సార్స్ ఉన్నాయి, దీంతో మేము క్యాపబుల్గా డిటెక్ట్ చేయగలము. అది ఆయిల్ స్పిల్స్ అయినా, ట్రాకింగ్ చేయాలన్నా, మూమెంట్ ఆఫ్ ది సీ ఏ విధంగా ఉండాలన్నా కూడా మొత్తం మా రాడార్స్తో మేము జాగ్రత్తగా స్కాన్ చేయగలము అని చెప్తున్నారనమాట. ఓకే, ఈ హెలికాప్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి హెలికాప్టర్ ఉంది అంటే అట్లీస్ట్ 4.5 అవర్స్ అనేది దాని ఎండ్యూరెన్స్ టైం అని ఇవ్వడం జరిగింది. అంటే అది ఫ్యూయల్ వేసుకొని ఎగిరింది అంటే 5 అవర్స్ వరకు ఏకదాటిగా అటు ఇటు సర్వేలెన్స్ చేస్తూనే ఉంటుంది, మా రాడార్స్లోనే ప్రతిదీ ఉంచుతుంది. మేము ఇప్పుడు అడ్వాన్స్డ్వి అన్నీ కూడా యూజ్ చేస్తున్నాము అని చెప్తున్నారు అనమాట. అండ్ మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్స్ కూడా మేము పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇండియా మరింత రిలేషన్స్ అనేవి పెట్టుకుంటుంది ఎవరెవరితో, శ్రీలంకతోని అండ్ మాల్దీవ్స్తో రిలేషన్స్ పెట్టుకోవడం వలన వాళ్ళ దరిదాపుల్లో కూడా ఏవైనా షిప్స్ అనుమానాస్పదంగా తిరుగుతున్నాయంటే ఇన్ఫర్మేషన్ వెంటనే మనకిస్తుంది, మనం కూడా చూస్తాము అని చెప్తున్నారనమాట. ఓకే, అండ్ మనం జనరల్గా బంగ్లాదేశ్తోని, మారిషియస్తోని, జపాన్తోని కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నాము, అవి కూడా చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే క్యాపబిలిటీస్ ఉన్నాయో SAR క్యాపబిలిటీస్ అంటే సర్చ్ అండ్ రెస్క్యూ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము పెంచుకోవడం జరిగింది. మన కోస్ట్ అంతటినీ కూడా ఫుల్గా అసలు ఇబ్బంది లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం తయారు చేయడానికి ట్రై చేస్తున్నాము, దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ లేదు. సో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది అని ఇతను చెప్పడం జరిగింది. ఓకేనమ్మా, ఇదేనమ్మా ఆర్టికల్. ఇంతకన్నా మనం ఆర్టికల్ గురించి తెలుసుకోవాల్సింది ఇది ఏమీ లేదు. ఇది ఒక ఇంటర్వ్యూ బేస్డ్ ఆర్టికల్ కాబట్టి ఏ విధంగా జరుగుతుంది, మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇరాన్ కోస్ట్ గార్డ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, SAR అంటారు అంటే సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేటర్స్ అంటారు. అండ్ మనకి కోస్ట్ గార్డ్ ఏ వెహికల్స్ వాడుతుంది, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MK3 హెలికాప్టర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు అనమాట. మన స్ట్రెంత్ అంటే ఏంటో తెలుస్తుంది, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏం చేస్తున్నాయో కూడా జనరల్గా అర్థమైంది కదమ్మా. సో ఈ మాత్రం మనకి సరిపోతుంది. ఎస్, మనం ప్రతి ఆర్టికల్ కూడా నీట్గా ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. మా ప్రతి ఆర్టికల్ వెనకాతన కూడా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. అండ్ లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ నేనేమైతే డౌట్స్ అడిగానో అవన్నీ కూడా, క్వశ్చన్స్ ఏవైతే మీకు పెట్టానో అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో పెడితే మాకు మరింత రిజర్వేషన్ అనేది అనిపిస్తుంది అనమాట. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.
మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటో చూడమ్మా. గవర్నమెంట్ పిఎస్సి జాబ్స్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ లైక్ క్యాట్, జిఆర్ఈ, జీమాట్, అండ్ నాన్ పిఎస్సి జాబ్స్ ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్బీఐ అసిస్టెంట్, ఎస్బీఐ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అనేది మనం చేస్తున్నాం. మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.